సో డెమో క్లాస్ ఈరోజు దాదాపు 1:30 2 o'clock వరకు ఉంటుంది. సో టుడే డెమో క్లాస్ ఫర్ టెట్ డిఎస్సి గురుకుల స్కూల్ టీచర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆల్సో. సో ఫస్ట్ ఒక 2 నిమిషాలు సంస్థ గురించి చెప్తాను. అంటే డెమో క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు అన్ని కోర్సెస్ మీద, నోటిఫికేషన్స్ మీద, సిలబస్ల మీద, సబ్జెక్టుల మీద అవగాహన కల్పించడమే డెమో క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరేదో మమ్మల్ని టెస్ట్ చేస్తారని డెమో క్లాస్ పెట్టాం. డెమో క్లాస్ అంటే నెక్స్ట్ రోజు బ్యాచ్ స్టార్ట్ చేస్తుంటాం కాబట్టి విధి విధానాలు, రామాయ సంస్థ గురించి, షెడ్యూల్ ఎలా ఉంటుంది, టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఎలా ప్రిపేర్ కావాలి అనేది క్లియర్ కట్గా ఈ డెమో క్లాస్లో చెప్తుంటాం. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈరోజు మీ మైండ్లో ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మాకు తెలుసు. ఆ డౌట్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తానికి ప్రయత్నిస్తాం. అంటే లాస్ట్ మినిట్ వరకు ఉండండి. ఏమాత్రం మిస్ అయినా కూడా మీ డౌట్లు మళ్ళీ మీ మైండ్లో మిగిలిపోతాయి. రేపటి నుంచి ఏ డౌట్ లేకుండా మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, 2 నిమిషాలు సంస్థ గురించి చెప్తాను. సంస్థ గురించి చెప్పినాక నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు, అసలు కోర్సెస్ టెట్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాటి సిలబస్ ఏంటి, డిఎస్సి క్వాలిఫికేషన్ ఏంటి, వాటి సిలబస్ ఏంటి, టెట్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, డిఎస్సి వెయిటేజ్ ఎలా ఉంటుంది, గురుకుల టీచర్స్ క్వాలిఫికేషన్స్ ఏంటి, పీజీటీ పిఈటి సిలబస్ ఏంటి, సో వాటి వెయిటేజ్ ఏంటి. సో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తాము. దాని తర్వాత సబ్జెక్ట్ వైజ్ లెక్చరర్స్ వచ్చి మీకు డెమో క్లాస్ ఇస్తారు. ఈవెన్ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం సపరేట్ డెమో క్లాసెస్ ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా సపరేట్ డెమో క్లాస్ ఉంటుంది. సో ఈరోజు ఇందులో ఉన్న వాళ్ళు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ టెట్ వాళ్ళు ఉన్నారు, డిఎస్సి వాళ్ళు ఉన్నారు, గురుకుల స్కూల్ టీచర్స్ వాళ్ళు ఉన్నారు, అండ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ డెమో క్లాస్ చెప్పబోయే ముందు 2 నిమిషాల సంస్థ గురించి. నా పేరు సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బిఈడి. 15 సంవత్సరాల కింద రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్గా స్టార్ట్ చేశామండి. ఈ హోమ్ ట్యూషన్లో కేజీ నుంచి పీజీ వరకు ఎనీ ఏరియా ఎక్కడికి వెళ్ళినా చెప్పే లెక్చరర్స్ నా దగ్గర ఒక 10,000 మంది ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ఉన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఇన్ బిగ్ సిటీస్ ఎక్కడికైనా, అంటే మీన్స్ అప్ టు 5th స్టాండర్డ్ వరకు, 10th స్టాండర్డ్ వరకు ఐఐటి ఫౌండేషన్ కానీ, ఎంసెట్ కానీ, ఏఐట్రిపుల్ కానీ, ఈవెన్ బీటెక్ ట్యూషన్స్ కానీ, ఇంటర్ ట్యూషన్స్ కానీ, డిగ్రీ ట్యూషన్స్ కానీ. సో ఇట్లా కేజీ నుంచి పీజీ వరకు స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్స్, జీమాట్, జిఆర్ఈ, టోఫెల్, ఎనీథింగ్ ఎక్కడికి వెళ్ళైనా చెప్పే లెక్చరర్స్ నా దగ్గర ఒక 10,000 మంది ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ఉన్నారు. సక్సెస్ఫుల్గా 15 సంవత్సరాల కింద రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్గా నెంబర్ 1 సంస్థగా వెలుగొందింది. సో దాని తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ అంటే 14 సంవత్సరాల కింద రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీగా స్టార్ట్ చేసినాం. ఈ ఎడ్యుకేషన్ అకాడమీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఏపీఆర్ చేసి పాలిటెక్నిక్, టీటీసీ ఎంట్రన్స్, బిఈడి ఎంట్రన్స్, ఎంఎస్సి ఎంట్రన్స్, ఇంటర్ ట్యూషన్స్, డిగ్రీ ట్యూషన్స్, బీటెక్ ట్యూషన్స్. సో ఇట్లా రామయ్య ఎడ్యుకేషన్ అంటే మన దగ్గరికే కోచింగ్ తీసుకునేటట్టు రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీగా స్టార్ట్ చేసినాం. ఈ ఎడ్యుకేషన్ అకాడమీ కూడా అందరూ మంచి పర్సంటేజ్లోని క్వాలిఫైడ్ కాకుండా మంచి ర్యాంకులు కూడా సాధించారు. సక్సెస్ఫుల్గా రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ కూడా నెంబర్ 1 సంస్థగా వెలుగొంది. సో దాని తర్వాత అంటే మనకు సంబంధించినంత వరకు, కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించిన వరకు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. ఎప్పుడైతే ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ప్రతి స్టేట్ టెట్ కండక్ట్ చేయాలన్నారో అప్పటి నుంచి టెట్, డిఎస్సి, గురుకుల స్కూల్ టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ కోచింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. అదే కాకుండా ఎప్పుడైతే నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణగా డివైడ్ అయిపోయిందో, సో తెలంగాణ డివైడ్ అయిపోయాక ఎస్ఐ కానిస్టేబుల్స్, ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే విఆర్ఓ, విఆర్ఏ, పంచాయత్ సెక్రటరీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఇట్లా గ్రూప్ 2 సంబంధించి కోచింగ్ కూడా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇచ్చాం. అంటే దాదాపు 2010లో స్టార్ట్ అయింది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. అంటే ఇప్పుడు 21, దాదాపు 11 ఇయర్స్ అయింది స్టార్ట్ అయ్యి. ఈ 11 ఇయర్స్లో టెట్, డిఎస్సి, గురుకుల స్కూల్ టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ దాదాపు ఒక 40,000 మంది దాకా కోచింగ్ ఇచ్చాం.
రిమైనింగ్ అంటే ఓవరాల్గా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో ఈ 10 సంవత్సరాల కాలంలో 50,000 మందికి కోచింగ్ ఇచ్చాం. ఈ 50,000 మందిలో 40,000 మంది దాకా టీచర్ జాబ్కి సంబంధించే టెట్ కానీ, డిఎస్సి కానీ, గురుకుల స్కూల్ టీచర్స్ కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ కోచింగ్ ఇచ్చాం. సో అదే కాకుండా రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఎస్ఐ, కానిస్టేబుల్స్, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయత్ సెక్రటరీ, గ్రూప్ 2, దానికి సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఫారెస్ట్ ఫీల్డ్ ఆఫీసర్స్, సో ఇవన్నీ కూడా కోచింగ్ ఇచ్చాం. ఫస్ట్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు టెట్ స్టార్ట్ చేశాం. ఈ టెట్కి ఫస్ట్ బ్యాచ్కి ఒక 100 మెంబర్స్ మాత్రమే కోచింగ్ వచ్చారు. 100 మెంబర్స్ పేపర్ 1 కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ, పేపర్ 2 సోషల్ కానీ, స్టేట్ ర్యాంక్స్తో పాటు టాప్ 10లో 5 to 6 ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్ 100% అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. సో ఫస్ట్ టెట్ అలా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ 2 టెట్లు స్టార్ట్ అయింది. రెండవ టెట్ ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టెట్లు జరిగినాయి, తెలంగాణలో 2 టెట్లు జరిగినాయి, అండ్ నవ్య ఆంధ్రప్రదేశ్లో 2 టెట్లు జరిగినాయి. సో ఫస్ట్ టెట్ అయిపోగానే రెండవ టెట్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 2,500 మంది కోచింగ్కి వచ్చారు, 2,500. సో ఇప్పటి వరకు ఉన్న టెట్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టెట్లు జరిగినాయి, తెలంగాణలో 2 టెట్లు జరిగినాయి, ఏపీలో 2 టెట్లు జరిగినాయి. దాదాపు 8 టెట్లో కూడా సెకండ్ టెట్ చాలా టఫ్ పేపర్, చాలా టఫ్ పేపర్. అంటే ఓవరాల్గా స్టేట్లో 19% మాత్రమే క్వాలిఫై అయితే, బట్ అదే టెట్లో రామయ్య సంస్థలో 96% అబోవ్ అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై కాకుండా పేపర్ 1 అండ్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్తో పాటు దాదాపు 96% అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. సో దాని తర్వాత సెకండ్ టెట్ తర్వాత థర్డ్ టెట్ స్టార్ట్ అయింది. సో ఈ థర్డ్ టెట్లో కూడా దాదాపు ఒక 3,500 మందికి కోచింగ్ ఇచ్చాం. ఇక స్టేట్ ర్యాంక్స్ అనేవి రామయ్య సంస్థ కామన్ అయిపోయినాయి. పేపర్ 1లో, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు థర్డ్ టెట్లో కూడా. సో 3 టెట్ల తర్వాత 2012లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. సో 2012 డిఎస్సికి దాదాపు ఒక 5,000 మందికి కోచింగ్ ఇచ్చాం. ఈ 5,000 మందిలో 3,800 మంది దాకా హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పండిట్ పిజిటి జాబ్ సాధించారు. సో ఈ 3,800 మంది హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పండిట్ పిజిటి జాబ్ సాధించడమే కాకుండా అదే టైంలో 2012లో మోడల్ స్కూల్ టీచర్స్ కూడా కోచింగ్ ఇచ్చాం. ఈ మోడల్ స్కూల్ టీచర్స్ దాదాపు ఒక 2,000 మందికి కోచింగ్ ఇస్తే 1,000 మంది దాకా టీజీటీ పీజీటీ జాబ్ సాధించారు 2012లో ఇదంతా. సో 2012 డిఎస్సి అయిపోగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గవర్నర్ పాలనలో 4వ టెట్ పడ్డది. సో ఈ 4వ టెట్లో దాదాపు ఒక 10,000 మందికి కోచింగ్ ఇచ్చాం. ఈ 10,000 మందిలో సేమ్ పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. ఇదంతా నేను చెప్పింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చరిత్ర. సో ఎప్పుడైతే నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణగా డివైడ్ అయిపోయిందో, సో ఏపీకి సంబంధించి తీసుకుంటే 2014-15లో టెట్ కమ్ డిఎస్టీగా కలిపి ఒకటే ఎగ్జామ్ పెట్టారు టీఆర్టీగా. సో 2014-15 టీఆర్టీగా నామకరణం చేసి ఎగ్జామ్ పెట్టారు. దాదాపు ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో దాదాపు 1,000 మంది కోచింగ్ ఇస్తే 600 మంది దాకా హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పండిట్ పిఈటి జాబ్ సాధించారు. సో అదే టైంలో నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణ డివైడ్ అయినప్పుడు తెలంగాణలో ఓవరాల్గా చూసుకుంటే 5వ టెట్, తెలంగాణలో మాత్రం ఫస్ట్ టెట్. సో ఆ ఫస్ట్ టెట్లో తెలంగాణలో ఓవరాల్గా 5వ టెట్ చూసుకుంటే దాదాపు 15,000 మందికి కోచింగ్ ఇచ్చాం. అప్పుడే ఏర్పడిన కొత్త రాష్ట్రం అయినా కూడా ఇంకా సిలబస్ ఎందుకు తెలియదు, అయినా కూడా టెట్ నోటిఫికేషన్ వస్తుందని ఉద్దేశంతో బ్యాచ్ స్టార్ట్ చేసినాం. రామయ్య సంస్థలో ఏమైతే సిలబస్ చెప్పామో, ఏమైతే ప్రింటెడ్ మెటీరియల్స్ ఇచ్చామో, గవర్నమెంట్ రిలీజ్ చేసిన సిలబస్ కూడా నోటిఫికేషన్ రాకముందే ప్రింటెడ్ మెటీరియల్స్ ఇచ్చాం. అదే సిలబస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన సిలబస్ కూడా దాదాపు అప్పుడు కూడా 15,000 మందిలో పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్ స్టేట్ ర్యాంక్స్తో పాటు దాదాపు 99% అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత తెలంగాణలో టెట్ తర్వాత ఇప్పట్లో డిఎస్సి ఉండదు అని ఎక్స్పెక్ట్ చేసి 2016లో ఫస్ట్ గురుకుల స్కూల్ టీచర్స్ బ్యాచ్ స్టార్ట్ చేసిన సంస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. ఇంగ్లీష్ మీడియం చూసుకుంటే ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో టెట్ పరంగా ఇంగ్లీష్ మీడియం కానీ, ఈవెన్ సీటెట్ పరంగా కానీ, మొన్న డిఎస్సి హెచ్జిటి పరంగా కానీ, గురుకుల స్కూల్ టీచర్స్ ఇంగ్లీష్ మీడియం పరంగా కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం అంటే రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ సంస్థలనే మాత్రమే దొరుకుతుంది అనేది
ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు, దాన్ని పెట్టుకుంటే ఏమొస్తుంది అనే ఉద్దేశంలో కోచింగ్ సెంటర్ కూడా ఎక్కడ స్టార్ట్ చేయాలి. సో అయినా కూడా మేము దాని గురించి ఆలోచించకుండా ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం సీటెట్ పరంగా కానీ, టెట్ ఇంగ్లీష్ మీడియం పరంగా కానీ, డిఎస్సి హెచ్ఈటి మొన్న పోస్ట్ ఇంగ్లీష్ మీడియం పరంగా కానీ, గురుకుల స్కూల్ టీచర్స్కి ఎలిజిబుల్ ఇచ్చింది మొత్తం తెలుగు మీడియం స్టూడెంట్స్. 90% తెలుగు మీడియం స్టూడెంట్స్ గురుకుల స్కూల్ టీచర్స్ రాసిన. అయినా ఎగ్జామ్ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో వచ్చినా కూడా వాళ్ళు మోటివేట్ చేసి అందరినీ గురుకుల టీచర్స్ బ్యాచ్కి దాదాపు ఒక 25 బ్యాచ్లు చెప్పినాం. దాదాపు 8,000 మందికి కోచింగ్ ఇచ్చినాం. ఫస్ట్ గురుకుల స్కూల్ టీచర్ నోటిఫికేషన్కి 8,000 మందిలో దాదాపు 60 to 70% ఎక్కడ ఏ గురుకుల స్కూల్లో చూసినా కూడా ఇప్పుడు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ స్టూడెంట్సే జాబ్ చేస్తూ ఉన్నారు. ఫిజికల్ డైరెక్టర్ 3 పోస్టులు, 2 జోన్లో 3 పోస్టులకు 3 పోస్టులు రామయ్య సంస్థ స్టూడెంట్సే ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్గా చేస్తున్నారు. దాని తర్వాత మ్యాథ్స్లో 90% స్టూడెంట్స్ టీజీటీ పీజీటీ పరంగా రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. అంటే కొన్నిట్లో 100% సాధించాం, కొన్ని సబ్జెక్టు 90% సాధించాం, కొన్ని సబ్జెక్టు 80% సాధించాం, కొన్ని సబ్జెక్టు 70% సాధించాం. సో ఓవరాల్ గా తీసుకుంటే 60 to 70% స్టూడెంట్స్ ఇప్పుడు ఏ కొత్త రిక్రూట్మెంట్ కాబట్టి గురుకుల అంటేనే తెలంగాణ వచ్చినాక దాదాపు 950 స్కూళ్ళు, గురుకుల స్కూల్ సోషల్ వెల్ఫేర్లో తీసుకున్నా, మైనార్టీ తీసుకున్నా, గిరిజన తీసుకున్నా, బీసీ వెల్ఫేర్లో తీసుకున్నా కూడా ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ కాబట్టి మీరు ఏ స్కూల్ కొత్త స్కూల్కి వెళ్ళి రిక్రూట్మెంట్ అయినా దాంట్లో అడగండి. అలా 14 మంది ఉంటే 10 to 12 మంది దాకా రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు. టీజీటీ సబ్జెక్ట్ పరంగా కానీ, పీజీటీ సబ్జెక్ట్ పరంగా కానీ. సో రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చి ఆమె కాంట్రాక్ట్ చేసింది గురుకుల స్కూల్లో. సో ఉన్న 14 మందిలో 13 మంది రామయ్య సంస్థ స్టూడెంట్స్ జాబ్ చేస్తున్నారు. సార్ ఆ ఎక్స్ట్రా నేను నువ్వు కూడా కాంటాక్ట్ చేయడం ఎందుకు, నువ్వు రామయ్య సంస్థకు మళ్ళీ నువ్వు జాబ్తో తిరిగి వస్తావు అని వాళ్ళు పంపించారు సార్. అది క్లియర్గా మాకు ఇక్కడ ఆఫీస్కి వచ్చి చెప్తే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్. సో అట్లా కొన్ని స్కూళ్ళల్లో 100% రామయ్య సంస్థ స్టూడెంట్స్ జాబ్ చేస్తూ ఉన్నారు, కొన్ని స్కూళ్ళలో 70% చేస్తున్నారు, కొన్ని స్కూల్ అట్లా ఓవరాల్గా తీసుకుంటే ఉన్న గురుకుల స్కూల్లో ఇప్పుడు 2 సార్లు గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ సారి టీజీటీ నోటిఫికేషన్ ఎక్కువ పోస్టులతో వచ్చింది, తర్వాత పీజీటీ పోస్టులతో ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఏ గురుకుల స్కూల్కి వెళ్ళినా కూడా రామయ్య సంస్థ స్టూడెంట్సే టీజీటీ సంబంధించి కానీ, పీజీటీ సంబంధించి కానీ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు. ఉన్న 10 మందిలో 6-7 రామయ్య సంస్థ స్టూడెంట్సే కంపల్సరీ అక్కడ ఉండి ఉంటారు. సో ఇది సంబంధించిన గురుకుల స్కూల్ టీచర్ సంబంధించి ఫస్ట్ గురుకుల టీచర్స్ అయిపోగానే మళ్ళీ తర్వాత 2016 టెట్ తర్వాత 2017లో టెట్ పడ్డది. అప్పుడు కూడా ఒక 5,000 మందికి టెట్ కోచింగ్ ఇచ్చాం. అప్పుడు కూడా పేపర్ 1 నుండి పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్, పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్తోని క్వాలిఫై అయ్యారు. సో ఆ 2017 టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 2018లో డిఎస్సి జరిగింది. దాదాపు 2012 డిఎస్సి నుంచి మళ్ళీ 2018 వరకు అంటే దాదాపు 6 సంవత్సరాల కాలంలో 150 బ్యాచ్ల కోచింగ్ ఇచ్చాం. డిఎస్సి కోచింగ్ దాదాపు ఒక 25,000 మంది కోచింగ్ ఇచ్చాం. అంటే ఈ మధ్యలోనే ఈ 6 సంవత్సరాల కాలంలో టెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, టెట్ కమ్ డిఎస్సి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఓన్లీ డిఎస్సి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా 2012 అయిపోయిన 1 మంత్ తర్వాత బ్యాచ్ డిఎస్సి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ చేసినాం. మళ్ళీ తెలంగాణలో డిఎస్సి రాశారు 2018లో. సో అంటే దాదాపు ఈ 6 సంవత్సరాల కాలంలో 25,000 మందికి కోచింగ్ ఇచ్చాం. మొన్న వచ్చిన రిక్రూట్మెంట్ 7,000 చేంజ్. దాంట్లో ఓవరాల్ గా హెచ్ఈటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్, లాంగ్వేజ్ పండిట్ పీజీటీలో దాదాపు 60 to 70% సంస్థ రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఇప్పుడు జనరల్ స్కూల్లో కూడా చేస్తూ ఉన్నారు. చూసుకుంటే మీరు హెచ్ఈటిలో టాప్ 100లో దాదాపు 75-80 మెంబర్స్ దాకా రామయ్య సంస్థ స్టూడెంట్సే. ఇప్పుడు టాప్ 100లో 75-80 మెంబర్స్ రామయ్య సంస్థ స్టూడెంట్సే టాప్ ర్యాంకర్స్ గా ఉన్నారు. ఎందుకు ఇట్లా అంటున్నంటే కౌన్సిలింగ్ టైంలో చూసుకుంటే కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా మెసేజ్ పెట్టేవారు. ఎలా మెసేజ్ పెట్టేవారంటే ఇది రామయ్య క్లాస్ రూమా, కౌన్సిలింగ్ సెంటరా అంటే మీన్స్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్ సెంటర్లో రామయ్య సంస్థ స్టూడెంట్స్ అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఇప్పుడు స్కూళ్ళలో కూడా అదే ఉంది. సో ఇప్పుడు ఇదివరకు కోచింగ్ రామయ్య సంస్థలో తీసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ జాబ్ చేస్తున్నాం, అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉంటారు కాబట్టి ఆ ఫీలింగ్ తోని రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఉండి ఉన్నారు. సో కాబట్టి ఈవెన్ డిఎస్సిలో కూడా మన హెచ్ఈటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్, లాంగ్వేజ్ పండిట్ ఇట్లా. సో హెచ్ఈటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మహేష్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మన 2000 టీఆర్టీ హెచ్ఈటి రిజల్ట్స్ లో. ఇట్లా టాప్ 100లో 85 మెంబర్స్ దాకా
రామయ్య సమ స్టూడెంట్సే ఉన్నారు. సో ఓవరాల్గా హెచ్ఈటీలో కూడా 60 to 70% స్టూడెంట్స్ ఇప్పుడు రామయ్య సమ స్టూడెంట్సే జాబ్ చేస్తూ ఉన్నారు. సో ఈవెన్ డిఎస్సి పరంగా తీసుకుంటే ఇవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 టెట్ల పరంగా తీసుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2012 పరంగా తీసుకున్నా, నవ్యాంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పరంగా తీసుకుంటే నవ్యాంధ్రప్రదేశ్లో కూడా 2 టెట్లకు 2017-18లో కోచింగ్ ఇచ్చాం. అప్పుడు కూడా దాదాపు అందరు మంచి పర్సెంటేజ్ క్వాలిఫై అయ్యారు. సో ఓవరాల్గా టెట్ డిఎస్సి గురుకుల స్కూల్ టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ 40,000 మందికి కోచింగ్ ఇచ్చాం. సక్సెస్ఫుల్గా ఇప్పుడున్న నోటిఫికేషన్లో 2012లో కానీ 2018 డిఎస్సిలో కానీ ఈవెన్ గురుకుల స్కూల్ టీచర్స్ 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణలో. ఈవెన్ ఏపీలో కూడా 2 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది 2014-15లో 2018లో. సో ఓవరాల్గా ఏపీ అంటే తెలంగాణ పరంగా తీసుకుంటే మంచి సక్సెస్ సాధించుకుంటూ వస్తున్నాం. ఏపీ పరంగా తీసుకున్నా, తెలంగాణ పరంగా తీసుకున్నాం. ఎప్పుడైతే నవ్యాంధ్రప్రదేశ్ తెలంగాణగా డివైడ్ అయిపోయిందో ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ కూడా ఇచ్చాం. సో ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ కూడా దాదాపు 2,000 మందికి కోచింగ్ ఇస్తే లాస్ట్ టైం 50% దాకా ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ కూడా సాధించాం. అయ్యే కాకుండా మామూలుగా ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, సో వీటికి కోచింగ్ కూడా ఇచ్చాం. ఒక్కొక్కరికి 3-4 జాబులు కూడా వచ్చిన చదివితే, ఎందుకంటే కామన్ సిలబస్ జనరల్ స్టడీస్, ఆర్థమెటిక్ రీజనింగ్, ఇట్లా ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా వివిధ జాబ్స్, ఒక్కరికే 4 జాబ్లు వచ్చినాయి, ఒక్కరికి 3 జాబ్లు వచ్చిన స్టూడెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు. ఈవెన్ డిఎస్సి హెచ్ఈటీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా కానిస్టేబుల్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా ఎందుకంటే కామన్ సిలబస్ ఫర్ జనరల్ స్టడీస్ కాబట్టి ఈవెన్ ఆర్థమెటిక్ రీజనింగ్ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళకు 100% రిజల్ట్స్ అయితే 100% ఉంది. సో ఇది ఇప్పటి వరకు టెట్లో స్టేట్ ర్యాంక్ సాధించడం కానీ, డిఎస్సిలో 60 to 70% జాబ్ సాధించడం కానీ, ఈవెన్ గురుకుల స్కూల్ టీచర్స్లో ఎక్కడ చూసినా రామయ్య సమ స్టూడెంట్స్, ఏ స్కూల్ చూసినా కూడా రామయ్య సమ స్టూడెంట్స్ ఉండటం కానీ, ఈవెన్ మోడల్ స్కూల్ టీచర్స్లో కూడా 50 to 60% రామయ్య సమ స్టూడెంట్స్ ఉండటం కానీ, ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా 50 to 60% జాబ్ సాధించడం కానీ, ఒకటే ఫార్ములా ఇక్కడ, 3 సూత్రాలు, ఒకటే ఫార్ములా. సో 3 సూత్రాలు ఏంటంటే ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్, నెంబర్ 1 ఫ్యాకల్టీ, మెయిన్ నెంబర్ 1 ఫ్యాకల్టీ. ఈవెన్ టెట్లో పరంగా తీసుకుంటే సైకాలజీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కాంటెంట్ కానీ, మెథడ్స్ కానీ, సైన్స్ కాంటెంట్ కానీ, డిఎస్సిలో తీసుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా కానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ, కాంటెంట్ మెథడ్స్ పరంగా కానీ, గురుకుల స్కూల్ టీచర్స్ పరంగా తీసుకుంటే జనరల్ స్టడీస్ పరంగా కానీ, ఈవెన్ కాంటెంట్ మెథడ్స్ పరంగా కానీ, ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్స్ పరంగా తీసుకున్న జనరల్ స్టడీస్ అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ పరంగా తీసుకున్నా ఇక్కడ చెప్తున్నారంటే నెంబర్ 1 ఫ్యాకల్టీ అయి ఉంటేనే తీసుకుంటాము. దాదాపు నేను టెట్ రామయ్య కాంపిటేషన్ సెంటర్ స్టార్ట్ చేయకముందే ఆల్రెడీ డిఎస్సికి చెప్పిన లెక్చరర్స్ గ్యాదర్ చేసి 1,50,000 మంది స్టూడెంట్స్ చెప్పి ఉన్న లెక్చరర్స్ గ్యాదర్ చేసి ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ పెడుతున్నాం కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కొన్ని ఇన్స్టిట్యూట్లో సోషల్ అంటే ఒక్కలే చెప్తారు, ఆయనే హిస్టరీ చెప్తాడు, ఆయనే జాగ్రఫీ చెప్తాడు, ఆయన సివిక్ చెప్తాడు, ఆయనే ఎకనామిక్ చెప్తాడు. బట్ ఇక్కడ అట్లా కాదు, హిస్టరీ ఎక్స్పర్ట్ ఉంటాడు, జాగ్రఫీ ఎక్స్పర్ట్ ఉంటాడు, ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ ఉంటాడు, క్వాలిటీ ఎక్స్పర్ట్ ఉంటాడు. ఈవెన్ ఫిజికల్ సైన్స్ పరంగా తీసుకున్నా కూడా ఫిజిక్స్ ఒకరు చెప్తారు, కెమిస్ట్రీ ఒకరు చెప్తారు, ఫిజికల్ సైన్స్ మెథడ్స్ ఒకరు చెప్తారు. కొన్నిట్ల ఇన్స్టిట్యూట్లో అన్నీ ఆయన చెప్తారు. బట్ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ బయోసైన్స్ తీసుకుంటే బాటనీ ఒకరు చెప్తారు, జువాలజీ ఒకరు చెప్తారు, బయోసైన్స్ మెథడ్స్ ఒకరు చెప్తారు. ఈవెన్ మ్యాథ్స్ పరంగా తీసుకున్నా కూడా 10th స్టాండర్డ్ లో ఉన్న ఆర్థమెటిక్, నెంబర్ సిస్టమ్, జామెట్రీ, మెన్సరేషన్, ఇట్లా 10th స్టాండర్డ్ లో ఉన్న సార్ ఉంటాడు. అండ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో ఉన్న ట్రిగ్నామెట్రీ, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, ఇట్లా ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్ సబ్జెక్ట్స్ చాప్టర్స్ వేరే చెప్పే లెక్చరర్స్ వేరే ఉంటారు. సో ఇట్లా ఎక్స్పర్ట్స్ ని, చాప్టర్ వైజ్ ఎక్స్పర్ట్స్ ని, సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ ని తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి బ్యాచ్ కూడా అంటే ప్రతి కోచింగ్ కూడా టెట్ తీసుకున్నా, డిఎస్సి తీసుకున్నా, గురుకుల స్కూల్ టీచర్ తీసుకున్నా, మోడల్ స్కూల్ టీచర్ తీసుకున్నా, ఎస్ఐ తీసుకున్నా, కానిస్టేబుల్ తీసుకున్నా కూడా మంచి రిజల్ట్స్ సాధించుకుంటూ వస్తున్నాం. సో ఇదే ఫార్ములా ఏ బ్యాచ్కైనా, ఏ కోచింగ్కైనా అదే విధానం ఉంటుంది. సో దీంతో పాటు నెంబర్ 1 లెక్చరర్స్తో పాటు రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అంటే ఈ రోజు జరిగే సిలబస్ మీద నెక్స్ట్ రోజు ఎగ్జామ్, అట్లా రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్. అంటే ఇదివరకు మనము ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టేది, ఇప్పుడు ఆఫ్టర్ కరోనా ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ స్టార్ట్ చేసిన మీ ముందు బ్యాచెస్కు, అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
సో ఇట్లా రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్, దాని తర్వాత చదువుకోవడానికి ప్రింటెడ్ మెటీరియల్స్. ఏ రోజైతే సిలబస్ జరిగిందో ఆ రోజు రన్నింగ్ నోట్స్ చదువుకోవటం, అదే చాప్టర్ మళ్ళీ ప్రింటెడ్ నోట్స్లో చదువుకోవటం, మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి డైలీ ఎగ్జామ్ రాయటం. ఇదే విధానం కోచింగ్ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ డేట్ వరకు ఇదే విధానం ఉంటుంది. ఎండ్ డేట్ వరకు బ్యాచ్ అయిపోయినా కూడా బిఫోర్ కరోనా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఎగ్జామ్ కంటే ముందు టెట్కి అయితే 10 గ్రాండ్ టెస్ట్ పెట్టాం, డిఎస్సికి అయితే 2012లో 30 గ్రాండ్ టెస్ట్ పెట్టాం, 2018లో 20 గ్రాండ్ టెస్ట్ పెట్టాం. గురుకుల స్కూల్ టీచర్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ గా ఉన్నప్పుడు ప్రిలిమ్స్ ముందు గ్రాండ్ టెస్ట్ పెట్టాం, మెయిన్స్ ముందు గ్రాండ్ టెస్ట్ పెట్టాం. మళ్ళీ గురుకుల స్కూల్ టీచర్స్ 3 పేపర్లు అయినప్పుడు 3 పేపర్లకు పేపర్ వైజ్ గా 10 గ్రాండ్ టెస్ట్ పెట్టాం. ఇట్లా డైలీ టెస్టులు, చాప్టర్ వైజ్ టెస్టులు, సబ్జెక్ట్ వైజ్ టెస్టే కాకుండా ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ డేట్ డిసైడ్ కాగానే దానికంటే ముందు డివిజనల్ టెస్టులు అండ్ ఫుల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్టులు పెట్టడం వల్ల అంటే రేపు ఎగ్జామ్ అనగా కూడా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ పరంగా కానీ ఆన్లైన్ పరంగా కానీ మీకు మేము మీ ముందు వచ్చేవాళ్ళం. అది అట్లా చేశాం కాబట్టి ఇప్పటి వరకు టెట్లో కానీ, డిఎస్సిలో కానీ, గురుకుల స్కూల్ టీచర్స్లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్లో కానీ మంచి రిజల్ట్స్ సాధించుకుంటూ వస్తున్నాం. సో ఇది మా విజయ గాథ. సో ఇదంతా చెప్పింది నేను ఇప్పటి వరకు ఆఫ్లైన్ కోచింగ్ బిఫోర్ కరోనా. సో ఆఫ్టర్ కరోనా జస్ట్ ఎ చేంజ్. సో ఆఫ్టర్ కరోనా ఇప్పటి వరకు ఏదైతే ఫార్మా చెప్పానో ఆ ఫార్మాని కొద్దిగా చేంజ్ అయిపోయింది. ఇదివరకు మనం నెంబర్ 1 లెక్చరర్స్ తోని కోచింగ్ ఇప్పించేవాళ్ళం. రెగ్యులర్ ఎగ్జామినేషన్ మనం ఆఫ్లైన్ టెస్ట్ కాబట్టి ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ పెట్టేవాళ్ళం. ఓకే, సో ప్రింటెడ్ మెటీరియల్స్ కూడా సేమ్ కామన్. ఒకటే మారిపోయేదంటే ఆఫ్లైన్ టెస్ట్ బదులు ఆన్లైన్ టెస్ట్ స్టార్ట్ చేశాం ఇక్కడ. సో ఆన్లైన్ టెస్ట్ కూడా ఎలా ఉంటాయి అనేది నేను చెప్తాను. సో దానికంటే ముందు కరోనా పాండమిక్ టైంలో విద్యార్థులందరి కోరిక మేరకు, తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులందరి కోరిక మేరకు చాలా మంది విద్యార్థులు ఎవరెవరో బుక్ షాపులు వాళ్ళు వీళ్ళు యాప్ తయారు చేసి ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు. సార్ మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరెందుకు తయారు చేయకుండా ఉద్దేశంతో చాలా మంది వాట్సాప్ మెసేజ్లో, ఫేస్బుక్ మెసేజ్లో, యూట్యూబ్ మెసేజ్లో పెట్టుకుంటే దాదాపు ఒక 6-7 మంత్స్ కింద రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్గా స్టార్ట్ అయింది ఆన్లైన్ కోచింగ్. సో ఈ ఆన్లైన్ కోచింగ్లో ఇప్పటి వరకు అంటే మొబైల్ యాప్ అంటే ఈ మొబైల్ యాప్ కావాలంటే మీకు ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకోగానే మీకు అందులో కావాల్సిన కోర్సెస్ ఇక్కడ టెట్ పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కానీ, టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కానీ, పేపర్ 2 సోషల్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కానీ, 1 and 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ కానీ, 1 and 2 సోషల్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కానీ, సబ్జెక్ట్ వైజ్గా ఆఫ్లైన్లో అంటే నాకు తెలుగు కావాలంటే తెలుగు కోచింగ్ ఇవ్వం, ఆఫ్లైన్లో సైకాలజీ కావాలంటే సైకాలజీ కోచింగ్ ఇవ్వం, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ కోచింగ్ ఇవ్వం. బట్ ఆన్లైన్లో మాత్రం మీకు తెలుగు కావాలన్నా బై చేసుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలన్నా బై చేసుకోవచ్చు, మ్యాథ్స్ కావాలన్నా బై చేసుకోవచ్చు, ఇంకా సైన్స్ కావాలన్నా బై చేసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్గా బై చేసుకోవచ్చు, ఆల్ సబ్జెక్ట్ వైజ్గా బై చేసుకోవచ్చు. తెలుగు మీడియం అయినా ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం అయినా ఉన్నాయి, వేరు వేరు. తెలుగు మీడియం వేరే ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం వేరే ఉన్నాయి. ఈవెన్ ఏపీకి సంబంధించిన సిలబస్ వేరే ఉంది, తెలంగాణకు సంబంధించిన సిలబస్ వేరే ఉంది. ప్రస్తుతానికి మొబైల్ యాప్లో టెట్, డిఎస్సి ఎస్జిటి, టెట్కమ్ డిఎస్సి ఎస్జిటి, పేపర్ 1 అండ్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్ ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్. సో కాంబినేషన్ 1 and 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, 1 and 2 సోషల్. ఇట్లా ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ మీడియం అయితే సీటెట్ టెట్ పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్, సీటెట్ టెట్ పేపర్ 2 ఆల్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్, అండ్ సీటెట్ టెట్ పేపర్ 2 సోషల్ ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్. సబ్జెక్ట్ వైజ్గా సైకాలజీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు గ్రామర్, తెలుగు మెథడ్. సబ్జెక్ట్ వైజ్గా కావాలంటే ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడ్. ఇట్లా సబ్జెక్ట్ వైజ్గా కావాలంటే సో ఇవన్నీ కూడా ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ బోర్డు మీద హెచ్డి క్వాలిటీతోని మీకు 1 year వ్యాలిడ్తోని చాలా తక్కువ ఫీజులతో ఆన్లైన్ కోచింగ్ 6 నెలల కింద స్టార్ట్ చేసినాం. విపరీతంగా ఆన్లైన్ కోచింగ్ ఈ టైంలో 1000 మంది బై చేసుకున్నారు, చదువుతూనే ఉన్నారు. ఆల్రెడీ స్టార్టెడ్, చాలా మంది అయిపోయింది కూడా. నేను అప్లోడ్ చేసినంత వరకు ఆల్రెడీ చదవడం అయిపోయింది. ఆ ఆన్లైన్ కోచింగ్లో కూడా ఇక్కడ ఏదైతే బాగా ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ అన్నానో అక్కడ కూడా అదే ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్తోనే డిజిటల్ బోర్డు మీద హెచ్డి క్వాలిటీతోని, ఇక్కడ ఏదైతే ప్రింటెడ్ మెటీరియల్ అన్నానో అక్కడ కూడా సాఫ్ట్ కాపీ మెటీరియల్స్, ఇక్కడ ఏదైతే టెస్ట్ అన్నానో అక్కడ కూడా అదే టెస్ట్. ఆ ప్యాకేజ్ అంతా వస్తుంది. ఈ ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ అన్నా కూడా, సబ్జెక్ట్ వైజ్ ప్యాకేజ్ అన్నా కూడా మేము ఇచ్చే ప్యాకేజ్లో
వీడియోస్ హెచ్డి క్వాలిటీతోని డిజిటల్ బోర్డు మీద లెక్చరర్లకు ఇస్తారు, ఎక్స్పీరియన్స్ లెక్చర్స్ ఇక్కడ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళే. అండ్ మెటీరియల్స్ ఇక్కడ ఏమైతే ప్రింటెడ్ మెటీరియల్స్ ఇస్తామో అక్కడ మొబైల్ యాప్ సాఫ్ట్ కాపీ ఉంటుంది మీరు నోట్స్ రాసుకోవడానికి. ఇక్కడ ఏవైతే టెస్ట్ పెట్టుకుంటామో అక్కడ కూడా అవే టెస్ట్లు ఆల్రెడీ డిజైన్ చేసి టెస్ట్లు మీకు మొబైల్ యాప్లో పెట్టాము. 1000 మంది ఆల్రెడీ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. దట్ ఈస్ 1 year వ్యాలిడిటీ ప్యాకేజ్తోని తీసుకొని. సో ఈ 1 year ప్యాక్ ఇప్పుడు మీకు ఆఫ్లైన్కి వచ్చినా కూడా ఇలా చాలా మంది కొంతమంది బై చేసి ఉంటారు. నేను ఆల్రెడీ ఇదివరకే అనౌన్స్ చేశాను. ఆల్రెడీ బై చేసిన వాళ్ళకు ఆన్లైన్ కోచింగ్ బై చేసినట్టయితే ఇక్కడ ఆఫ్లైన్కి వచ్చినాక ఆ ఫీజు మొత్తం కూడా తీసేసి ఆఫ్లైన్ కోచింగ్లో రెడ్యూస్ చేస్తామని కూడా క్లియర్గా చెప్పాను. ఇక్కడ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కోచింగ్ వివరాలు ఎలా ఉంటాయి అనేది నేను తర్వాత చెప్తాను. సో ఆఫ్లైన్ కోచింగ్ వచ్చినా కూడా ఆన్లైన్ కోచింగ్ విధానం ఎలా ఉంటుంది, సో రెగ్యులర్గా టెస్ట్ల విధానం మీకు మీ రేపు స్టార్ట్ చేసే బ్యాచ్ 41 బ్యాచ్. ఆఫ్టర్ కరోనానే దాదాపు 35 బ్యాచ్ స్టార్ట్ అయింది, 36, 37, 38, 39, 40 అంటే దాదాపు 6 బ్యాచ్ తెలుగు మీడియం, 6 బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది. దాదాపు ఒక 3000 మందిని బిల్లింగ్ నిండిపోయింది. సో నీకు మీ బ్యాచ్కి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలి. స్పెషల్గా ఎక్స్క్లూజివ్ మీ బ్యాచ్తోని రెసిడెన్షియల్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎక్స్క్లూజివ్ 41 బ్యాచ్తోని స్టార్ట్. ఇప్పటివరకు రెసిడెన్షియల్ బ్యాచ్ స్టార్ట్ కాలేదు. బట్ ఈ బిల్డింగ్లో మొత్తం కూడా దాదాపు ఒక 12 క్లాసులు ఉంటాయి. 12 క్లాసులు మొత్తం ఫిలప్ అయినాయి. ఏరియాలో 150 హాస్టల్స్ ఉంటాయి. 150 హాస్టల్స్ కూడా ఫిలప్ అయిపోయినాయి మన స్టెప్తో. సో ఇక్కడ మీకు ఇక్కడ రూమ్స్ లేవు అండ్ హాస్టల్స్ కూడా లేవు. మీ 41 బ్యాచ్తోనే ఫస్ట్ హాస్టల్ బ్యాచ్ స్టార్ట్ చేయబడుతుంది రేపటి నుంచి. సో ఈ రోజు నుంచి మీరు డైరెక్ట్ జాయిన్ కావచ్చు. సో అది కూడా గడ్డి అన్నారు దగ్గర నుంచి దగ్గర ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. అక్కడే క్లాసెస్, అక్కడే హాస్టల్. సపరేట్ గర్ల్స్, సపరేట్ బాయ్స్ హాస్టల్. క్లాస్ మాత్రం మధ్యలో ఉంటుంది. సైడ్ బాయ్స్ హాస్టల్ ఉంటుంది, అటు సైడ్ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, మధ్యలో క్లాసెస్ ఉంటాయి. సో కాబట్టి ఎక్స్క్లూజివ్ ఇక్కడ ఉన్న హాస్టల్స్ కన్నా దాదాపు 90% మన స్టూడెంట్సే ఉన్నారు ఇక్కడ ఉన్న హాస్టల్స్లో. ఇక్కడ దగ్గర ఉన్న ఇప్పుడు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిన వస్తున్నారు కదా, ఈ హాస్టల్ చూసిన 90% స్టూడెంట్స్ మన వాళ్ళే ఉంటారు. బట్ ఇప్పుడు రేపటి స్టార్ట్ అయ్యే హాస్టల్లో 100% ఎక్స్క్లూజివ్ గర్ల్స్కి మాత్రం 100% మన స్టూడెంట్స్ కన్నా ఎవరు ఎక్కువ ఉండరు. జస్ట్ ఈ రోజు రేపు దాదాపు 2-3 రోజులు ఆ హాస్టల్ కూడా ఫిలప్ అయిపోద్ది. ఈ బ్యాచ్కే 41 బ్యాచ్కే ఈ 41 బ్యాచ్కే ఫస్ట్ హాస్టల్ బ్యాచ్కి స్టార్ట్ చేస్తాం. అక్కడే క్లాసెస్, అక్కడే హాస్టల్ కూడా అక్కడే ఉంటుంది. సో అక్కడే హాస్టల్, అక్కడే క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఏ టైంలోనైనా మీకు క్లాసెస్ పెట్టవచ్చు, ఏ టైంలోనే ఎగ్జామ్స్ పెట్టవచ్చు. సో ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి ఇప్పుడు మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రెగ్యులర్గా మేము బిఫోర్ బ్యాచ్లు ఎవరైనా ఉంటే అడగండి. మీరు ఎగ్జామ్ రాయగానే సపోజ్ మేము డైలీ టెస్ట్ సపోజ్ మండే టు ఫ్రైడే వరకు డైలీ టెస్ట్ పెడతాం, సాటర్డే గ్రాండ్ టెస్ట్ పెడతాం. ఆఫ్లైన్ అని చెప్పేది, ఆఫ్లైన్లోనే ఆన్లైన్లో టెస్ట్ రాయడం చెప్పేది ఇప్పుడు బిఫోర్ బ్యాచెస్. సో మండే సైకాలజీ పెట్టాం, ట్యూస్డే తెలుగు పెట్టాం, వెడ్నెస్డే ఇంగ్లీష్ పెట్టాం, అండ్ థర్స్డే మ్యాథ్స్, సైన్స్ అండ్ పేపర్ 1 వాళ్ళకు మ్యాథ్స్ ఈవీఎస్ పెట్టాం, మ్యాథ్స్ సైన్స్ పెట్టాం, సోషల్ వాళ్ళకు సోషల్ కంటెంట్ పెట్టాం. ఫ్రైడే రోజు ఎవరికి సంబంధించిన మెథడ్స్ వాళ్ళకి పెట్టాం. అండ్ సాటర్డే మాత్రం బిఫోర్ సాటర్డే ఏమైతే సిలబస్ అయిపోయిందో ఆ సిలబస్ వరకు గ్రాండ్ టెస్ట్ పెట్టాం. సో అంటే నువ్వు సాటర్డే వరకు నీ మొత్తం కోచింగ్ అయినంత వరకు కూడా ఫుల్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు మీ 41 బ్యాచ్ కూడా ఈ వీక్ జరిగిన సిలబస్, రేపటి నుంచి సాటర్డే వరకు జరిగిన సిలబస్ నెక్స్ట్ కమింగ్ మండే నుంచి ఆన్లైన్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఒక వీక్ ముందు మీకు సార్లు ఇక్కడ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. సో సండే వరకు మీరు మళ్ళీ యాడ్ అవుతారు, 41 బ్యాచ్ ఆఫ్లైన్ బ్యాచ్ అని యాడ్ అవుతారు. సో ఇట్లా మీకు డైలీ టెస్ట్, మండే రోజు డైలీ టెస్ట్ ఉంటుంది, సైకాలజీ, తర్వాత తెలుగు, తర్వాత ఇంగ్లీష్, తర్వాత మ్యాథ్స్, సైన్స్. ఆ వీక్లో ఏం జరుగుతుంది ఇట్లని కాదు, సండే ఈవినింగ్ వరకు మీకు షెడ్యూల్ ఇస్తాం. మండే రోజు ఏం ఎగ్జామ్ ఉంటుంది, ట్యూస్డే రోజు ఏం ఎగ్జామ్ ఉంటుంది, వెడ్నెస్డే రోజు ఏం ఎగ్జామ్ ఉంటుంది, అండ్ థర్స్డే రోజు ఏం ఎగ్జామ్ ఉంటుంది, ఫ్రైడే రోజు ఏం ఎగ్జామ్ ఉంటుంది, సాటర్డే ఎట్లాగో గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అంటే సాటర్డే గ్రాండ్ టెస్ట్ సపోజ్ 4 o'clock పెట్టినాం అనుకోండి, సాటర్డే రోజు 3 గంటల వరకు ఆయన వరకు సిలబస్ మొత్తం కూడా 4 గంటల ఎగ్జామ్లో వచ్చేస్తారు. అంటే ఎప్పటి నుంచి బిఫోర్ సాటర్డే అయినంత సిలబస్ వరకు. అంటే ఇదంతా ప్రిపరేషన్ ప్లాన్. ఎక్స్పీరియన్స్ లెక్చర్స్ తో చెప్పడమే కాదు, ఇదంతా ప్రిపరేషన్ ప్లాన్. సో ఈ విధానం మీకు కోచింగ్ ఎండ్ డేట్ వరకు ఉంటుంది. సో అలానే మీకు ఎట్లయితే ఇప్పుడు మీ ముందు బ్యాచ్లకు ఎక్స్పీరియన్స్ లెక్చర్స్ తో చెప్పిస్తున్నాము, ఎట్లయితే మీకు
టెస్ట్ మెటీరియల్స్ ఇస్తున్నాము, ఎట్లయితే ఆన్లైన్ టెస్ట్ పెడుతున్నాము, మీకు పార్టీ 1 బ్యాచ్ కూడా ఇంకా స్పెషల్గా ఎక్స్క్లూజివ్ హాస్టల్ బ్యాచ్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 100% మీకు స్పెషల్గా అంతా మా దగ్గరే ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో మీకు కూడా ఈ లోగోతోని మీకు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అవుతుంది ఈ లోగో. సో ఇట్లా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ లోగో ఇది. సో ఇట్లా స్టార్ట్ కాగానే ఇక్కడ బ్యాచెస్ అని ఉంటుంది, ఇక్కడ స్టోర్ అని ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఎవరైనా బై చేసుకోవాలనుకుంటే స్టోర్ అని ఉంటుంది. సో ఇట్లా తెలుగు కావాలంటే తెలుగు 999, సైకాలజీ 199, ఇట్లా టెట్ పేపర్ 1 and 2, టాప్ సెల్లింగ్, ఇట్లా అన్ని టాప్ సెల్లింగ్ ఉంటాయి. అంత వేల మంది కొన్నారు కాబట్టి టాప్ సెల్లింగ్ అనే ఉంటుంది. ఇట్లా 1 and 2 టెట్ కమ్ డిఎస్సి హెచ్జిటి. సో ఇవన్నీ ఓకే, ఇదన్నీ ఆన్లైన్ కోచింగ్ సంబంధించి. సో ఆఫ్లైన్లో ఆన్లైన్ టెస్ట్ కావాలంటే ఇట్లా బ్యాచెస్ అని ఉంటుంది. సో ఇట్లా బ్యాచెస్, సో రీసెంట్గా రేపు 40 బ్యాచ్కి 40 ఆఫ్లైన్ బ్యాచ్ అని స్టార్ట్ చేస్తున్నాం. రేపు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకు, ఎందుకంటే మొన్న మండే నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. సో 39 ఆఫ్లైన్ బ్యాచ్ మొన్న మండే నుంచి స్టార్ట్, 38 ఆఫ్లైన్ బ్యాచ్, 37 ఆఫ్లైన్ బ్యాచ్, 36 ఆఫ్లైన్ బ్యాచ్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచ్, 35 ఆఫ్లైన్ బ్యాచ్. సో ఇట్లా ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్. సో ఇట్లా మీకు బ్యాచ్ వైజ్గా మీది కూడా 41 ఆఫ్లైన్ బ్యాచ్ అని స్టార్ట్ చేస్తాం. సో ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా ఇది ఆఫ్లైన్ టెస్ట్ లెక్క ఉండదండి, ఆఫ్లైన్ టెస్ట్ లెక్క ఉండదు. సో ఇట్లా చూసుకుంటే మీరు బ్యాచ్ యాడ్ కాగానే ఓవర్వ్యూ, అటెండెన్స్, స్టూడెంట్స్ ఇవన్నీ మీ దగ్గర మీకుండవు. అసైన్మెంట్స్, అనౌన్స్మెంట్స్ అంటే ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తే ఇక్కడ వస్తుంది. టెస్ట్ సెషన్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ కింద టెస్ట్ అవ్వబడుతుంది. ఈ రోజు ఏ టైంకి ఏ డేట్ ఏం ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా క్లియర్ కట్గా మీకు ఈ రోజు ఏం ఎగ్జామ్ అనేది ముందు రోజు కానీ ఆ రోజు కానీ ఎగ్జామ్ కంటే ముందు కానీ ఎగ్జామ్ ప్రిపేర్ కాగానే మీకు పెడతాం. సో ఇట్లా మీకు టెస్ట్ ఇట్లా 35 బ్యాచ్ ఉంది. ఎప్పటి నుంచి వాళ్ళు జనవరి 18 నుంచి రాస్తారు ఇన్ని టెస్టులు. ఇవన్నీ టెస్ట్ వాళ్ళు ఆల్రెడీ రాస్తున్నారు. తెలుగు మీడియం సైకాలజీ టెస్ట్ 1, ఇంగ్లీష్ మీడియం సైకాలజీ, తెలుగు చందస్, ఇట్లా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్, ఇట్లా రాశారు. ఇట్లా మీకు చూసుకుంటే మీ ఆఫ్లైన్ టెస్ట్ రాస్తే సార్ రావాలి, మీరు టెస్ట్ రాస్తుండాలి, కీ చెప్పాలి, మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి. ఎవరు ఫస్టో వాళ్ళని చెప్తారు, వాళ్ళ ఫస్ట్ మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళ మార్క్స్ ఎవరి వాళ్ళకే తెలుస్తుంది. బట్ నాకు తెలియదు, సంస్థకు తెలియదు, అందరినీ టైం చెక్ చేయడానికి టైం ఉండదు. బట్ ఇక్కడ నువ్వు ఎప్పుడైతే సపోజ్ నువ్వు 4 o'clock ఎగ్జామ్ పెట్టినామనుకోండి, 4 to 4:20 డైరీ టెస్ట్ ఉంటుంది, అంటే నాట్ ఏ ఫిక్స్డ్ టైం. సో అనుకోండి 3:59 ఓపెన్ చేసిన టెస్ట్ ఓపెన్ కాదు, 3:59 ఓపెన్ చేసినా కూడా టెస్ట్ ఓపెన్ కాదు, 4:21 ఓపెన్ చేసినా కూడా టెస్ట్ ఓపెన్ కాదు. 4 to 4:20 అంటే 4కే ఓపెన్ చేయాలి, 4:20 మధ్య నువ్వు ఎగ్జామ్ రాయాలి. సో నువ్వు మధ్యలో ఎప్పుడు సబ్మిట్ చేసినా నీ స్కోర్ వస్తుంది, సొల్యూషన్స్ అవ్వబడదు. 4:20 తర్వాత నీకు సొల్యూషన్స్ అవ్వబడదు, ఎందుకంటే మధ్యలో ఒక ఆయన సబ్మిట్ చేస్తాడు, ఒక ఆయన రాస్తాడు, అది క్లియర్గా ఉండదు. సో కాబట్టి 4 to 4:20 నువ్వు ఎప్పుడైనా సబ్మిట్ చేసుకోవచ్చు. నీ ఎగ్జామ్ అయిపోతే 20 నిమిషాల్లో 10 నిమిషాలు అయిపోయిన వాళ్ళు ఉంటారు, 10 నిమిషాలు సబ్మిట్ చేసుకోవచ్చు. బట్ నీకు ఎన్ని మార్కులు వచ్చినాయనే తెలుస్తుంది. బట్ సొల్యూషన్స్ మాత్రం ఎగ్జామ్ టైం అయిపోయినాక తెలుస్తుంది. నువ్వు ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. నేను 4 తర్వాత రాసుకుందామని, సాయంత్రం రాసుకుందామని, రేపు రాసుకుందామని అంటే ఓపెన్ కాదు. ఇది ఓపెన్ చేసి ఎగ్జామ్ రాస్తే నీకు పర్మనెంట్గా యాప్లో ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు విత్ సొల్యూషన్స్ కూడా సపోజ్ నీకు 30కి 25 మార్కులు వచ్చినాయి, మిగతా 5 ఏం తప్పైనాయి, అసలు కరెక్ట్ ఆన్సర్స్ ఏది, 25 కరెక్ట్ ఆన్సర్స్ అయినా కరెక్ట్ ఆన్సర్స్ మీరు పెట్టితే చూపిస్తుంది. రాంగ్ ఆన్సర్స్ ఉంటే రెడ్ మార్క్తో చూపిస్తుంది, రెడ్ కలర్తో. అసలు కరెక్ట్ ఆన్సర్స్ గ్రీన్ కలర్తో చూపిస్తుంది. అంటే నీకు ఏడు తప్పు చేసిన అనేది క్లియర్గా తెలుస్తుంది, ఇక్కడ నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుస్తుంది. అదే కాదు, నీ బ్యాచ్లో ఎంతమంది రాశారు, నీ ర్యాంక్ ఎంత, నీ గ్రేడ్ ఎంత, నీ పర్సంటేజ్ ఎంత అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది ప్రతి ఎగ్జామ్. అదనే కాదు, ఇప్పుడు 35 to 41 బ్యాచ్ దాకా ఉన్నాయి. అందరు కలిపి ఒక ఎగ్జామ్ పెడతాం, కామన్ సిలబస్ ఎవరికైనా అందరు కలిపి ఎగ్జామ్ పెట్టి అప్పుడేం చేస్తుంది, ఎగ్జామ్ అయిపోగానే నీకు సొల్యూషన్స్ వస్తాయి, నీ బ్యాచ్ ర్యాంక్ వస్తుంది, నీ గ్రేడ్ వస్తుంది, నీ పర్సెంటేజ్ వస్తుంది. నీ బ్యాచ్ ర్యాంకే కాదు, ఇన్స్టిట్యూట్ ర్యాంక్ కూడా వస్తుంది. నీ బ్యాచ్లో 500 మంది ఉంటే 300 మంది ఉంటే 300 ఎన్నో ర్యాంకు,
ఇన్స్టిట్యూట్లో 3000 మంది ఉంటే 3000లో ఎన్నో ర్యాంక్. సో రీసెంట్గా 39 బ్యాచ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయి. అందరు కలిపి ఒకటే ఎగ్జామ్ పెట్టాం. దాదాపు ఒక 1000 మంది 3 బ్యాచ్లకు కలిపి పెట్టాం. సో 3 బ్యాచ్లకు కలిపి పెడితే ఆమెకు 156 ర్యాంక్ వచ్చింది ఇన్స్టిట్యూట్ ర్యాంక్. బ్యాచ్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్, బ్యాచ్లో ఉండే దాంట్లో ఫస్ట్, బట్ ఇన్స్టిట్యూట్లో మాత్రం 156 ర్యాంక్. అదే మార్క్స్ మళ్ళీ అంటే నీకైనా ముందు వచ్చిన 35 బ్యాచ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 30కి 30 వచ్చినాయి. ఆమె ఇన్స్టిట్యూట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. ఆమెకు 28 వచ్చినాయి. 28 2 మార్కులే తేడా. 28లో బ్యాచ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా 156 మంది 28 వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పైన వచ్చిన వాళ్ళు. సో అట్లా నీ ర్యాంకుతో సహా, గ్రేడ్తో సహా, పర్సంటేజ్తో సహా ఈస్ 100% ఇస్తారు, నో డౌట్ అందులో. సో ఇట్లా మీకు ప్రతి ఎగ్జామ్ కూడా స్టేట్ ర్యాంక్స్. ఇంకో విషయం ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు మీ బ్యాచ్లో ఆఫ్లైన్ బ్యాచ్లకు డైలీ టెస్ట్తో పాటు మామూలుగా బ్యాచ్ అయిపోయినాక కూడా మేము ఎట్లయితే ఇదివరకు ఆఫ్లైన్లో ఎగ్జామ్ కంటే ముందు టెట్కు 10 గ్రాండ్ టెస్టులు, డిఎస్సికి 20 గ్రాండ్ టెస్టులు అండ్ గురుకుల డిస్కస్ 10 గ్రాండ్ టెస్టులు, ఇట్లా ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఎగ్జామ్ ముందు 10 గ్రాండ్ టెస్ట్ ఎలా అయితే పెట్టామో ఫైనల్గా ఇప్పుడు కూడా ఆన్లైన్లో కూడా మీకు ఓవరాల్గా స్టేట్ లెవెల్లో పెడతాం. స్టేట్ లెవెల్లో కూడా కాదు, ఇండియా లెవెల్. ఇప్పుడు యాప్ డెవలప్ అయింది కదా, ఇండియాలో ఎవరు డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఎగ్జామ్ రాయవచ్చు. అది ఎప్పుడు ఫైనల్గా, ఈ ఎగ్జామ్స్ కాదు. ఈ ఎగ్జామ్స్ అంటే మీ బ్యాచ్ వాళ్ళు మాత్రమే రాస్తారు. ఫైనల్గా పెట్టేవి మొత్తం ఓవరాల్గా స్టేట్ లెవెల్లో పెడతాం. తెలుగు మీడియం అయితే, ఈవెన్ సీటెట్ అయితే ఇండియా లెవెల్లో పెడతాం. ఎవరైనా రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియం కాబట్టి. సో అప్పుడు కూడా నీ బ్యాచ్ ర్యాంక్ తీస్తుంది, నీ బ్యాచ్లో ఎగ్జామ్ రాయాలి. నీ బ్యాచ్ ర్యాంక్ తీస్తుంది, ఇన్స్టిట్యూట్ ర్యాంక్ తీస్తుంది, స్టేట్ ర్యాంక్ తీస్తుంది. సో ఇట్లా మీకు మీరు బ్యాచ్లో ఎన్నో ర్యాంకు అనేది తెలుస్తుంది, మీకు ఇన్స్టిట్యూట్లో ఎన్నో ర్యాంక్ అని తెలుస్తుంది, అండ్ స్టేట్లో ఎన్నో ర్యాంక్ అనేది కూడా తెలుస్తుంది. ఓవరాల్గా పబ్లిక్ ఇప్పుడు రామయ్య ఆన్లైన్ టెస్ట్ బ్యాచ్ అని ఒకటి ఉంటుంది గ్రూప్. ప్రతి ఒక్క డౌన్లోడ్ చేసుకున్న అందరు కూడా ఆ బ్యాచ్లో ఉంటారు, మళ్ళీ ఇక్కడ ఆఫ్లైన్ బ్యాచ్లో ఉంటారు. అది పబ్లిక్ గ్రూప్. ఎప్పుడైనా అందరు కలిపి ఒక ఎగ్జామ్ పెడతాం, దాంతోపాటు మీకు కూడా పెడతాం. అసలు బయట వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి, మీకు ఎన్ని వస్తున్నాయి చూద్దాం, టెస్ట్ చేస్తుంటాం అప్పుడు. సో అప్పుడు పెట్టినప్పుడు కూడా స్టేట్ ర్యాంక్, ఇన్స్టిట్యూట్ ర్యాంక్, బ్యాచ్ ర్యాంక్. సో ఇన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఆఫ్లైన్ కంటే మించి ఇప్పుడు తయారైపోయినాం మనం. ఇదివరకు ఉన్న ఫార్ములా ఎక్స్పీరియన్స్ లెక్చర్స్తో చెప్పడం, రెగ్యులర్గా డైలీ టెస్ట్ పెట్టడం, సేమ్ ప్రింటెడ్ మెటీరియల్స్ ఇవ్వడం, ఫైనల్గా డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్ పెట్టడం. ఇప్పుడు కూడా అదే విధాలు. ఆఫ్లైన్లో ఎక్స్పీరియన్స్ లెక్చర్స్తో చెప్పడం, ఆన్లైన్లో టెస్ట్ పెట్టడం. సో ఇక్కడ ఆఫ్లైన్ అంటే సార్ల ఇష్టం ప్రకారం కొన్ని ఆఫ్లైన్ టెస్ట్ కూడా జరుగుతుంటాయి. సో అది సార్ల ఇష్టానికి వదిలేసినాం. బట్ సంస్థ పరంగా రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఆన్లైన్లో నువ్వు ప్రతి ఒక్కరి చరిత్ర ఇలా ఉంటుంది. నువ్వు ఎప్పుడు నీ పేరు చెప్తే, నీ నెంబర్ చెప్తే, నువ్వు వచ్చిన కాంచి వెళ్ళిపోయేదాకా నీ మార్క్స్ నా దగ్గర ఉంటాయి. వెళ్ళిపోయేదాకా, నువ్వు వచ్చిన కాంచి వెళ్ళిపోయేదాకా, ఎగ్జామ్ రాసిన దాకా నీ నెంబర్ డౌన్లోడ్ ఉన్నదాకా, నువ్వు ఏ రోజు ఎగ్జామ్ రాసినావు, ఏ రోజు ఎగ్జామ్ రాయాలి, నీకు ఏ రోజు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది క్లియర్ కట్గా మీ చరిత్ర అంతా నా దగ్గర ఉంటుంది. సో దీని అందరూ యూజ్ చేసుకోండి, సక్సెస్ కానీ. ఇప్పటివరకు వీళ్ళందరూ కూడా సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా వీళ్ళంతా స్టేట్ ఫస్ట్ ర్యాంకర్లు. కాంపిటేట్లో ఉన్నారంటే అందరు ఫస్ట్ ర్యాంకర్ కాబట్టి ఎవరు ఉండరు, వీళ్ళందరూ ఫస్ట్ ర్యాంకర్స్. అందరు ఫస్ట్, సెకండ్ ర్యాంక్, టాప్ 3లో ఉంటారు. హెచ్ఈటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. సో ఇక చూసుకుంటే మీరు ఇక్కడ స్టేట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి, ఈజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఈజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. సో ఇదే అబ్బాయి మళ్ళీ ఇక్కడ పేపర్ 2 సోషల్ స్టేట్ 4th ర్యాంక్ తీసుకుంటే, ఇదే అబ్బాయి ఇక్కడ ఈజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఇట్లా ఏ సబ్జెక్ట్ అయినా స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ టు సెకండ్ థర్డ్ వరకే ఉండదు. లేకపోతే జాబ్ వచ్చిన వేయాలంటే పెద్ద గోడలే కావాలి మనకు. సో అట్లా కాదు, ఓన్లీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ వరకే రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ. సో అంటే ఉద్దేశం ఏంటి, టెట్లో వచ్చిన ర్యాంకర్సే మళ్ళీ గురుకులలో కానీ, ఇదే అమ్మాయికి డిఎస్సిలో మ్యాథ్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఇదే అబ్బాయికి సోషల్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఇట్లా వీళ్ళకే ర్యాంకులు ఎందుకు వస్తున్నాయి? లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు కాబట్టి. టెట్ ఇక్కడ తీసుకున్నారు, డిఎస్సి ఇక్కడ తీసుకున్నారు, గురుకుల స్కూల్ టీచర్స్ ఇక్కడ తీసుకున్నారు. సో వీళ్ళందరికీ పర్ఫెక్ట్ ఫార్ములా ఏదైతే చెప్పామో, ఏదైతే సంస్థ ఫాలో అయ్యారో
వాళ్ళకు ర్యాంకులతో పాటు జాబ్స్ కూడా దగ్గర జాబ్స్ కూడా మనకు వాళ్ళకి సంబంధించిన ఎక్కడంటే అక్కడ జాబ్స్ కూడా వచ్చాయి. గురుకుల కావాలన్న గురుకులు వచ్చింది, డిఎస్సి కావాలన్నా డిఎస్సి వచ్చింది, ఎక్కడైనా జాయిన్ కావచ్చు. సో ఒక్కొక్కరికి 2-3 జాబ్లు కూడా రీసెంట్గా మనకు గురుకుల ఒకటేసారి పడుతుంటే డిఎస్సి ఒకసారి పడుతుంది. సో వెంటనే కూడా జాబ్లు వచ్చిన వాళ్ళు కూడా మన దాంట్లో చాలా మంది ఉన్నారు. సో అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా టెట్ అయినా డిఎస్ అయినా గురుకుల స్కూల్ టీచర్స్ అయినా మోడల్ స్కూల్ టీచర్స్ అయినా ఎస్ఐ అయినా కానిస్టేబుల్స్ అయినా ఒకటే ఫార్ములా. ఇక్కడ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ తోని చెప్పియటం, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఆఫ్లైన్ టెస్ట్తో పాటు ఆన్లైన్ టెస్ట్ పెట్టడం. అండ్ ఇప్పుడు రీసెంట్గా అంటే బిఫోర్ కరోనా అయితే ఆఫ్లైన్ టెస్ట్, ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్. ఇంకా మనము కరోనా రావడం వల్ల ఫైనాన్షియల్గా వీక్ అయినా తప్ప బట్ టెక్నికల్గా మాత్రం ఒక 10 years ముందే ఉన్నాం. దాదాపు ఇది 10 సంవత్సరాల తర్వాత జరిగే పరిణామం. ఇట్లా ప్రతి యాప్ కూడా యాప్ పరంగా చూసుకుంటే, కోచింగ్ పరంగా చూసుకుంటే ఒక 10 సంవత్సరాల తర్వాత చేయాల్సింది ఇప్పుడే చేశాం. ఈ 6 నెలల టైంలో మనకు టైం దొరికింది కాబట్టి పర్ఫెక్ట్ ఇక్కడ చేయబడ్డది ఏ బ్యాచ్ కైనా కూడా. సో ఇప్పుడు ముందు బ్యాచ్ అడిగి చూడండి, ఇన్ని వేల మంది వస్తున్నారంటే మీ మీద అడ్వర్టైజ్మెంట్ ఇస్తే రావట్లేదు. అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడో డెమో ముందు ఒక రోజు ఇస్తాం తప్ప ఏ అడ్వర్టైజ్మెంట్ ఏముండదు. అంత మౌత్ టాక్, అంటే మీ రిలేషన్స్, మీ ఫ్రెండ్స్, మీ స్కూల్ దగ్గర ఎవరో సజెషన్ చేస్తే ఇంతమంది వేల మంది వస్తున్నారు తప్ప ఉత్తగా అయితే ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చి ఇంత పెద్ద ఇక్కడ దాకా రారు, నాకు తెలుసు అది. సో కాబట్టి ఇంత క్వాలిటీ ఇస్తున్నాం, ఇన్ని మంచి ర్యాంకులు వస్తున్నాయి కాబట్టి అదే ఫార్ములా మీ బ్యాచెస్ కూడా కంపల్సరీ అదే విధానం. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా అంటే January 4th రోజు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది ఆఫ్టర్ కరోనా. దాదాపు 6-7 తెలుగు మీడియం బ్యాచ్లు, 8-7 ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు కూడా స్టార్ట్ అయినాయి. సో అట్లా మీకు కూడా సపరేట్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ రేపు హాస్టల్ రెసిడెన్షియల్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా మీ అందరు ఆ 41 బ్యాచ్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో అక్కడ హాస్టల్ మన హాస్టల్ తీసుకున్న వాళ్ళకి అక్కడ బ్యాచ్ ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం ఇక్కడ ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళందరికీ కూడా ఈ బ్యాచ్ అందరూ కూడా గడియానారంలో ఉంటుంది. మెయిన్ ఆఫీస్ దీని పక్కన మెయిన్ ఆఫీస్ ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ వరకు ఎప్పుడైనా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈవినింగ్ వరకు అడ్మిషన్స్ ఉంటాయి 41 బ్యాచ్కి. దాదాపు ఇలా సగం అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా ఎవరైనా తీసుకున్నట్టే ఈవినింగ్ వరకు తీసుకోండి. సో ఇదంతా ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కోచింగ్ గురించి. సో మేము ఎంత చెప్పినా కూడా మీ మైండ్లో ఒక 2-3 డౌట్స్ మాత్రమే ఉంటాయి. ఆ డౌట్స్ ఏందయ్యా, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది పెద్ద డౌట్. నోటిఫికేషన్ వీళ్ళే ఇస్తున్నట్టు చేస్తారు, నోటిఫికేషన్ వచ్చినాకనే చదువుదాం అన్నట్టు స్టార్ట్ చేస్తారు, నోటిఫికేషన్ రాకపోతే అసలు మూడు రానట్టు ఉంటుంది. సో నోటిఫికేషన్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు 100% జాబ్ రావడం కష్టం, మార్క్స్ రావడం కష్టం, నో డౌట్ అన్న. ఈ ర్యాంకర్లు అంతా కూడా నోటిఫికేషన్ గురించి ఆలోచించినట్టయితే ఏ నోటిఫికేషన్ వచ్చినా చూడండి, ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా 45 రోజుల కంటే ఎక్కువ టైం ఇవ్వట్లేదు. 45 రోజులు ఎక్కువ టైం ఇస్తే 30 రోజులు పెట్టినే ఉన్నాయి, 25 రోజులు పెట్టినే ఉన్నాయి. ఈవెన్ టీఎస్పీఎస్సీ ఏర్పడ్డాక ప్రిలిమ్స్ మెయిన్స్ గా పెట్టారు గ్రూప్లా. ప్రిలిమ్స్ ఎగ్జామ్ 30 రోజుల్లో పెట్టారు నోటిఫికేషన్ ఇచ్చినాక. మళ్ళీ 30 రోజులు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాక మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ప్రకటించారు, ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇవ్వలేదు. ఎవరు రాయాలి ప్రిలిమ్స్? మెయిన్స్ ఎవరు రాయాలి? రిజల్ట్స్ వచ్చిన వాళ్ళే రాయాలి. 1:15 అన్నారు, రిజల్ట్స్ ఇవ్వలేదు. మళ్ళీ అది కూడా ప్రిలిమ్స్ అయిపోయాక 30-40 days డేట్ ఇచ్చారు. బట్ ఎవరు క్వాలిఫై అవుతారో తెలియదు, ఏం తెలియదు. ఇంకా 1 రోజుల ఎగ్జామ్ కనుక ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చారు, వాళ్ళు రాయాలి మరి మెయిన్స్. అంటే టైం ఉందా? అంటే ప్రిలిమ్స్ కంటే ముందే వీళ్ళందరూ కూడా గురుకులలో ర్యాంక్ కొట్టినంటే మేము ప్రిలిమ్స్ కంటే ముందే ఆఫ్లైన్ హాఫ్ డే ప్రిలిమ్స్ చెప్పినాం, హాఫ్ డే మెయిన్స్ చెప్పినాం. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అవుతామా లేదా, అసలు మెయిన్స్ పెడతారా లేదా వీళ్ళు అనే డౌట్ పెద్ద ఉంటుంది. ఇలా నోటిఫికేషన్ వచ్చినాక ప్రిలిమ్స్ మెయిన్స్ పెట్టరా రెండింటికి ప్రిపేర్ కావాలి. ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందంటే సిలబస్ గురించి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా ఏముంటుంది సిలబస్? ఏమన్నా 5-6% ఏమన్నా డిఫరెన్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ తేడా ఏముంటుంది? ఎట్టు పెడితే కంపల్సరీ సైకాలజీ ఉంటుంది, లాంగ్వేజ్ 1 ఉంటుంది, లాంగ్వేజ్ 2 ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. హెచ్జీ పేపర్ 1 అంటే ఆల్ కాంటెంట్ ఆల్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. పేపర్ 2 సోషల్ అంటే సోషల్ కాంటెంట్ సోషల్ మెథడ్ ఉంటుంది. డిఎస్సి అంటే హెచ్జిటి అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ కాంటెంట్ ఆల్ మెథడ్స్ ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ అంటే కంటెంట్ మెథడ్ కంపల్సరీ ఉంటుంది.
ఇవన్నీ కామన్, అన్ని తెలిసి కూడా నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తుంటాం. నోటిఫికేషన్ వచ్చే వరకే ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో సిలబస్, కోచింగ్ కానీ ప్రిపరేషన్ కానీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 100% మంచి మార్కులు, మంచి జాబ్ కూడా కంపల్సరీ వస్తుంది, నో డౌట్ అందులో. నోటిఫికేషన్ వచ్చినాక మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి, డైలీ ప్రాక్టీస్ ఉండాలి తప్ప నోటిఫికేషన్ వచ్చినాక జాయిన్ అయ్యారనుకో మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు చెప్తాం మేము. మాకు తప్పదు అప్పుడు, ఎందుకు సిలబస్ అయిపోవాలి, మా ఉద్దేశం సిలబస్ అయిపోవాలి. అప్పుడు కూడా కొట్టే వాళ్ళు ఉంటారు, ఎవరో 1000 ఒక్కళ్ళు ఉంటారు, అప్పుడు కూడా కొట్టే వాళ్ళు ఉంటారు. ఎవరైతే ముందు నుంచి కోచింగ్ తీసుకుంటున్నారో, మీకంటే ముందు 3000 మంది వచ్చారు, ఆన్లైన్లో 1000 మంది తీసుకుంటున్నారు, ఆ సంఖ్య చెప్పలేను ఇక. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు చాలా మంది. ఎంత కాంపిటీషన్ ఉందో మీకు అర్థం కావట్లేదు. బీఈడి వాళ్ళకి ఇప్పుడు ఎస్జిటి ఛాన్స్ ఇచ్చారు, పేపర్ 1 ఇప్పుడు టెట్ పెడితే లక్షల మంది రాస్తారు. ఓకే, ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, డిఎస్సీలో 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్స్ 100% వస్తాయి, నో డౌట్ అందులో. సో ఈ రీసెంట్గా పరిణామాలు చూస్తుంటే మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. రీసెంట్ పరిణామాలు చూస్తుంటే మనకి ఏ క్షణానైనా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పటి వరకు మన తెలంగాణలో కానీ డివైడ్ అయిపోయాక మనకు తెలంగాణ కోరుకుంటే నీళ్లు, నిధులు, నియామకాల గురించి. సో నీళ్లు, నిధులు అంటే పెట్టండి, నియామకాల గురించి మాట్లాడితే సో ఇప్పటి వరకు ఫస్ట్ 2015 అసెంబ్లీలోనే మన కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,15,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని ఎప్పుడో 2015లో చెప్పిండు, 6 సంవత్సరాలు అయింది. సో ఈ 1,15,000 ఉద్యోగాల్లో వాళ్ళు వేసిన లెక్కల ప్రకారం అంటే మీన్స్ ఇప్పటి వరకు మన అంచనా ప్రకారం మీరు చూసుకున్నా కూడా 2 సార్లు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, 2 సార్లు గురుకుల స్కూల్ టీచర్స్ నోటిఫికేషన్ వచ్చింది, ఒక్కసారి మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, ఒకసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. ఓవరాల్ గా తీసుకుంటే ఒక 50,000 నుంచి 60,000 పోస్ట్ వరకు మాత్రమే ఫిలప్ చేశారు. గురుకుల టీచర్ తీసుకుంటే మొత్తం కలిపి కూడా 9,000 10,000 చేశారు అంతే. డిఎస్సి ఒక 7,000 చేశారు, మొత్తం 17,000 పోస్ట్ టీచర్ జాబ్లే కంప్లీట్ అయిపోయినాయి. సో అల్ల టీచింగ్, నాన్ టీచింగ్ కూడా ఉన్నాయి గ్రూపులలో. సో దాంతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ ఒకసారి 10,000, ఒకసారి 20,000. భారీ నోటిఫికేషన్స్ అంటే డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ తప్ప ఏముండవు భారీ నోటిఫికేషన్స్ అంటే. గ్రూప్ 2 1000 పోస్టులకే భారీ నోటిఫికేషన్ అంటారు దాన్ని, 1000 పోస్టులకే భారీ నోటిఫికేషన్ దాన్ని. ఇంకా 500, 200, 300 వస్తే ఆ నోటిఫికేషన్ ఏమంటారు తెలియదు. బట్ ఇక్కడ 15,000, 20,000 ఒకేసారి నోటిఫికేషన్ పడుతుంటాయి. అందరూ గ్రూప్ 2 రాయొచ్చు, ప్రతి డిగ్రీ చేసిన అభ్యర్థి గ్రూప్ 2 రాయొచ్చు, ప్రతి డిగ్రీ చేసిన అభ్యర్థి టీచర్ జాబ్ రాయలేడు, ప్రతి బీఈడి చేసిన అభ్యర్థి గ్రూప్ 2 రాయొచ్చు. ఎందుకు? డిగ్రీ చేస్తేనే కదా బీఈడి చేసేది. సో మీకు ఒక గొప్ప అవకాశం ఉన్నది. సో కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకోకుండా నోటిఫికేషన్స్ గురించి వేస్ట్ చేసి ఇప్పటి వరకు మన 1,15,000 ఉద్యోగాల్లో దాదాపు 50,000-60,000 ఫిలప్ అయిపోయినాయి. సో మనకు లెక్కల ప్రకారం చూసుకుంటే ఏ లెక్కలు వేసుకున్నా కూడా దాదాపు మన తెలంగాణలో దాదాపు 1,00,000 పోస్టులు అయితే ఈజీగా 1,00,000-2 లక్షలు ఖాళీగా అవపడుతున్నాయి. బట్ ఎన్ని లక్షలు అనేది ముఖ్యం కాదు, ఎన్ని లక్షలు వేస్తున్నాడు అనేది ముఖ్యం. బట్ రీసెంట్ గా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీ పోయించినాక హుటాహుటిన 50,000 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది అనేది క్లియర్ గా మనకు చెప్పాడు, మీ అందరికి తెలిసింది ఆల్రెడీ. ఈ 50,000 పోస్టుల్లో కూడా దాదాపు 45,000 పోస్టుల వరకు కూడా టీచర్ జాబ్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ మాత్రమే. 25,000 పోస్టులు టీచర్ జాబ్ రాబోతున్నాయి. విద్యా వాలంటీర్లే మనకు తెలిసిన లెక్కల ప్రకారం 16,000 మంది చేస్తున్నారు. అంటే అవన్నీ ఖాళీ అన్నట్టే కదా, అవన్నీ ఖాళీ అన్నట్టే కదా. సో నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఇంకా సంస్థలు రాబోతున్నాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. కేజీ నుంచి స్టార్ట్ కాబోతుంది గవర్నమెంట్ స్కూల్లో. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా కేజీ టు పీజీ ఉచిత విద్య అనే పథకం కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. సో కేజీ టు పీజీ ఉచిత విద్య భాగంగా మనకి ఇప్పుడు స్టార్ట్ చేసింది గురుకులాల్లో దాదాపు 5th క్లాస్ నుంచి మాత్రమే స్టార్ట్ చేశారు. 5th నుంచి 8th వరకు స్టార్ట్ చేశారు. ఫస్ట్ తెలంగాణ రాగానే దాదాపు 950 స్కూల్ ఇప్పుడు గురుకుల స్కూల్లో సోషల్ వెల్ఫేర్ కానీ, మైనార్టీ కానీ, అండ్ బీసీ వెల్ఫేర్ కానీ, గిరిజన కానీ. సో దీంట్లో చూసుకుంటే ఫస్ట్ 5th నుంచి 8th క్లాస్ వరకు స్టార్ట్ చేసినప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో టీజీటీ పోస్ట్ వేశారు. ఆ 8th స్టూడెంటే 9th 10th వెళ్ళాడు. అప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పీజీటీ పోస్ట్ వచ్చింది. ఆ 10th స్టూడెంట్ ఇంటర్మీడియట్ వెళ్తాడు, జేఎల్ పోస్ట్ వస్తాయి. ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్ డిగ్రీకి వెళ్తాడు,
డిఎస్ పోస్టులు వస్తాయి, అంటే కేజీ నుంచి పీజీ వరకు. బట్ ఇట్లా ఈయన పీజీ వరకు పోతాడు కరెక్టే, బట్ ఇంకా వ్యాక్యూమ్ ఏడుతుంది మనకు కేజీ నుంచి 4th క్లాస్ వరకు ఇంకా గురుకులాలు లేవు. సో మినీ గురుకులాలు కూడా ఏర్పడే ఛాన్స్ ఉంది తెలంగాణలో. మినీ గురుకులాలు అంటే ఒక 2-3 మండలంలో ఉన్న 2-3 ఊర్లకు కలిపి ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పడే ఛాన్స్ ఉంది. సో మీ ఇప్పటి వరకు కేజీ టు పీజీ ఉచిత అంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డ్రీమ్ ప్రాజెక్టుతో పాటు ఇది కూడా కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది కూడా గవర్నమెంట్ లోని భాగమే కాబట్టి కంపల్సరీ మినీ గురుకులాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో మినీ గురుకులాలు వస్తే మండలానికి దాదాపు ఒక 3 స్కూళ్ళన్నా మనకు సోషల్ వెల్ఫేర్లో కానీ బీసీలో కానీ, ఇప్పుడు కరోనా ముందు 119 బీసీ గురుకులాలు ఎట్లయితే నియోజకవర్గానికి ఒకటి ఏర్పరిచారో అట్లా మండలానికి ఒక 3 స్కూళ్ళు మినీ గురుకులాలు కూడా రెసిడెన్షియల్ స్కూల్ రాబోతున్నాయి. ఎందుకు 3 స్కూల్లో 3 ఊర్లకు ఒకటి పెట్టే ఛాన్స్ ఉంది? కేజీ నుంచి 4th క్లాస్ వరకు ఎవరు చిన్న పిల్లలు అదంతా, సో వాళ్ళంతా రెసిడెన్షియల్ ఉండలేదు. సో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి గురుకులాలుగా ఏర్పడి మామూలుగా స్కూల్కి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ దింపే కార్యక్రమాలు కూడా చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఇంగ్లీష్ మీడియమే కాబోతుంది మొత్తం. సో రీసెంట్గా చూసినా కూడా మన కోచింగ్ సెంటర్లో కూడా 3 బ్యాచ్లు తెలుగు మీడియం అయితే 2 బ్యాచ్లు ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు అవుతుంది. ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే 5 బ్యాచ్లు ఇంగ్లీష్ మీడియం అయితే 1 బ్యాచ్ తెలుగు మీడియం అయితే ఫ్యూచర్ 100% నో డౌట్. అందులో నాకు అవపడుతుంది ట్రెండ్. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను ఇదివరకు ఒక 5,000 మంది తెలుగు మీడియం వరకు ఇస్తే 20-30 మందికి ఇంగ్లీష్ మీడియం కోచింగ్ ఇచ్చా. వాళ్ళు బలవంతంగా పెట్టించారు నాతో, మేమేడు పోవాలి సార్. సో అట్లా పెట్టించినప్పుడు అందుకనే మనది అట్లా లాభాపేక్షలు లేకుండా చూసుకోకుండా చేశాం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఇక్కడ మాత్రమే ఉన్నది, ఎక్కడ దొరకదు ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. తెలుగులో అంటే ఆల్రెడీ చెప్తుంటే ఉంటారులే కానీ, బట్ ఇంగ్లీష్ మీడియం మాత్రం ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు, నో డౌట్ అందులో. సో కాబట్టి నోటిఫికేషన్స్ గురించి ఆలోచించకుండా భారీ పోస్టులు రాబోతున్నాయి. ఇక ఇప్పటి నుంచి ఇక ప్రతి సంవత్సరం మనకు డిఎస్సి కానీ, గురుకుల స్కూల్ టీచర్స్ కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ, గురుకులాలు కానీ, సో ఇవన్నీ కూడా మనకు ప్రతి సంవత్సరం అంటే ఎలక్షన్ల ముందు వరకు అంటే ఈ 2023 అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో మనకు దాదాపు 1,00,000 పోస్టులు వేసే ఛాన్స్ ఉంది. బట్ రీసెంట్గా అఫీషియల్గా ప్రకటించింది మాత్రం పరిస్థితి బాగాలేదు కాబట్టి మన కోసం ఏం వేయట్లేదు. పరిస్థితి బాగాలేదు కాబట్టి కంపల్సరీ 50,000 పోస్టులు అయితే ఏ క్షణానైనా ఒకటే సైన్ పెట్టే ఛాన్స్ ఉంది. ఒకటే సైన్. ఎందుకు? మన కోసం కాదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వస్తుంది, రీసెంట్గా ఓడిపోయినవి ఉన్నాయి. సో ఇవన్నిటి చూసుకుంటే ఇప్పటి వరకు అన్ని బాగానే ఉన్నాయి, కానీ నిరుద్యోగులు చాలా అసంతృప్తిగా ఉన్నారని ఆయనకు తెలుసు, ఎప్పుడో తెలుసు. సెకండ్ టర్మ్ వచ్చినాక స్టేజ్ మీదనే చెప్పిండు నిరుద్యోగులు మీకు కూడా చూస్తాను, నేను చూడలేదు. సో నిరుద్యోగ వృత్తి కూడా ఏదో ఇస్తా అంటుండు తర్వాత సంగతి, కానీ నిరుద్యోగ వృత్తి ఎందుకు 3,000 నెలకు ఊళ్ళో పనిచేసుకున్నా వస్తాయి. సో అట్లా కాదు, నిరుద్యోగ వృత్తి అనేది అది ఏప్రిల్ నుంచి వస్తుంది. అది దాని గురించి చదివేయండి. మనకు జాబ్ వస్తే 40,000-50,000 ఈజీగా శాలరీ వస్తుంది పర్ మంత్, అది కావాలి మెయిన్. ఓకే, సో కాబట్టి 100% మనకు నోటిఫికేషన్స్ ఎస్ఐ కానిస్టేబుల్స్ అండ్ టీచర్ జాబ్లే ఈ ఉన్న 50,000లో 45,000 పోస్టుల దాకా ఇవే పోస్టులు. భారీ నోటిఫికేషన్ అంటే వేరే ఏముండదు. ఇక గ్రూప్ 1 వేసి ఎప్పుడో గుర్తులేదు, నా చిన్నప్పుడు వేసి 2011 అనుకుంటా. ఇప్పుడు ఎంత 10 సంవత్సరాలు అయింది. మళ్ళీ అవి కూడా 100, 110 ఆ పోస్టుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పాపం. గ్రూప్ 2 అంటే రీసెంట్గా వేసినవి 1000 పోస్టులు ఎప్పుడో 2015 వేసిండు. అవి మొన్న ఫిలప్ అయినాయి. ఇక చూస్తున్నాండి, మనం నోటిఫికేషన్ రావాలని రోడ్ల మీద సంవత్సరాలు పోరాడాలి. నోటిఫికేషన్ వస్తే మాత్రం టైం ఎంత సేపిస్తాడు? 35 రోజులు, 40 రోజులు. ఎగ్జామ్ అయిపోగానే మళ్ళీ సంవత్సరాలు పోరాడాలి. దేనికోసం? రిజల్ట్స్ కోసం. అంటే మనం పోరాడే సరిపోతుంది. సో అందుకనే మనం కూడా క్యాచ్ చేసుకోవాలి. అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది మనకు అర్థమైతేనే ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ నోటిఫికేషన్ పీరియడ్లో మనం ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు సక్సెస్ అవుతాం.
నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ చెప్పలేక చచ్చిపోతాను నేను. నోటిఫికేషన్తో ఏం పని? నోటిఫికేషన్ ఏమన్నా మీరేస్తారా నేనేస్తారా? నాకేం తెలుస్తుంది? నోటిఫికేషన్ గురించి ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% నోటిఫికేషన్ వస్తుంది. చెప్పలేము ఈ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఎప్పుడు, సెకండ్ వీక్ ఈ మంత్ సెకండ్ నోటిఫికేషన్ అంటున్నా, ఏంటి ఎలక్షన్స్ కాదు. నోటిఫికేషన్ వస్తే మళ్ళీ కోడ్ వస్తుంది కదా, కోడ్ రాకముందే వచ్చే ఛాన్స్ ఉంది. మీ అదృష్టం బాగుంది, రాకపోతేనే బెటర్. మీ బ్యాచ్ వరకు చెప్తున్నాను, వాళ్ళకైతే రావాలని ఉంది కానీ మీ బ్యాచ్ వరకు చెప్తున్నా. వస్తే ఆ ఎలక్షన్లు అయిపోయేసరికి మీ ఎగ్జామ్ కూడా పెడతారు. ఓకే, ఎందుకంటే మళ్ళీ డిఎస్సి వేస్తామని సిగ్నల్స్ ఇస్తాడు కాబట్టి. డిఎస్సి వేయాలంటే ఫస్ట్ టెట్ వేయాలి కంపల్సరీ. ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది టీచర్ జాబ్ సంబంధించి. అయితే ఎస్ఐ కానిస్టేబుల్స్ కంటే డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఎవరు మనమే కదా ఓటేసేది. కాబట్టి ఏ క్షణానైనా ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపు టీచర్ జాబ్ సంబంధించి అయితే టెట్ నోటిఫికేషన్ వస్తుంది, కంపల్సరీ టెట్ నోటిఫికేషన్ వస్తుంది, నో డౌట్. ఎందుకు టెట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నా అంటే, ఇప్పటి వరకు అసలు ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీఆర్ కింద ప్రతి స్టేట్ టెట్ కండక్ట్ చేయాలి. సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేయాలి. 10 సంవత్సరాల కాలంలో మనోళ్ళు చేసింది 6 సార్లు మాత్రమే. బట్ అదే సెంట్రల్ గవర్నమెంట్ సీటెట్ 20 సార్లు చేసింది, 20 సార్లు. అయినా మనం పట్టించుకో. సీటెట్ క్వాలిఫై అయితే స్టేట్ లో ఉన్న డిఎస్సి రాసుకోవచ్చు, స్టేట్ లో ఉన్న గురుకుల స్కూల్ టీచర్స్ రాసుకోవచ్చు, స్టేట్ లో ఉన్న మోడల్ స్కూల్ టీచర్స్ రాసుకోవచ్చు, ఇండియాలో ఎక్కడైనా నవోదయ రాసుకోవచ్చు, కేంద్రీయ విద్యాలయ రాసుకోవచ్చు, మిలిటరీ స్కూల్ రాసుకోవచ్చు. ఇంత ఎలిజిబిలిటీ ఉన్నా కూడా సీటెట్ అంటే భయపడతాం. మన ఎంతమంది రాసిల్లా చూడండి, ఇంతమంది రాశారు. ఐ థింక్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అనుకుంటా, జయదేవ్ కూడా ఇంగ్లీష్ మీడియం అనుకుంటా అదే. ఎందుకు మన వాళ్ళు సీటెట్ ఎందుకు రాయాలంటే అమ్మో ఇంగ్లీష్ మీడియం అని భయపడుతున్నారు. నువ్వు సీటెట్కే భయపడితే కనీసం సీటెట్లోనన్నా తెలుగు గ్రామర్ ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. 60 మార్కులు నువ్వు తెలంగాణ టెట్లోనైనా ఏపీ టెట్లోనే 60 మార్కులు తెలుగులో నేర్పిస్తారో ఇంగ్లీష్ కూడా అట్నే ఇస్తారు. ఓకే, సీటెట్లో ఏమన్నా తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ ఇస్తారా? ఇయ్యరు కదా. 60 మార్కులు కరెక్ట్గా మనం ప్రిపేర్ కావచ్చు, మిగతా రాలేసి వస్తాయి. అయిపోయాము అన్ని సీలో అన్ని బీలో పెడతారు కదా, మీకు తెలుసు కదా, క్వాలిఫై అవుతారు. సో అర్థం కాకుండా అర్థం అయినవి కూడా కొన్ని ఉంటాయి, అయినా కూడా అటెంప్ట్ కూడా చేయరు. మరి నువ్వు సీటెట్టే రాయకపోతే స్టేట్ లో ఉన్న గురుకుల స్కూల్ టీచర్స్ ఎట్లా రాస్తావు? గురుకుల స్కూల్ టీచర్స్ ఏ లాంగ్వేజ్ ఎగ్జామ్? ఇంగ్లీష్. దాన్ని కూడా తెలుగులో పెట్టమంటారా? అక్కడ చదివేది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, మనకన్నా ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడతారు. మరి ఈ గురుకుల స్కూల్ టీచర్స్ రాయవా? నువ్వు టెట్లో క్వాలిఫై అవుతావు, గురుకుల నోటిఫికేషన్ పడుతుంది, రాయరా? రాస్తారు కదా. మరి సీటెట్ ఎందుకు రాయరు? అదొక ఫోబియా. అది ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది, క్వాలిఫై కాము. మరి అదే క్వాలిఫై కాకపోతే గురుకుల జాబ్ ఎట్లా కొడతావు అనేది ఎన్నోసార్లు మొత్తుకున్నాం. ప్రతి డెమోలో మొత్తుకుంటూనే ఉంటాం, ప్రతి యూట్యూబ్ ఛానల్ డెమోలో మొత్తుకుంటాం, యూట్యూబ్ ఛానల్లో చెప్తాం, డిస్కషన్లో చెప్తాం. అయినా కూడా మనల్ని పట్టించుకోరు. టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంట. ఇంత చెప్పినా కూడా టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంట. ఇంటుండో ఈనాడో కానీ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంట. ఆయన వచ్చిన ఆయనకి చెప్తుంటా, సీటెట్ అప్లై చేసుకో మాయగానంట, సీటెట్ అప్లై చేసుకో, అన్ని రాయొచ్చు. అదే నువ్వు టెట్ క్వాలిఫై అయితే కేంద్రీయ విద్యాలయ రాయలేవు, నవోదయ రాయలేవు, మిలిటరీ స్కూల్ రాయలేవు. సీటెట్ అడతారు అక్కడ. ఇండియాలో ఎక్కడైనా నువ్వు సీటెట్ క్వాలిఫై అయితే టీచర్ కావచ్చు, అదే స్టేట్ టెట్ క్వాలిఫై అయితే స్టేట్లో మాత్రమే టీచర్ అవుతుంది. సో ఈ నాలెడ్జ్ అనుకుంటే మనం ఎప్పుడో బాగుపడదు. కానీ బట్ ఇప్పటికైనా మించిపోయేది ఏం లేదు. మన తెలంగాణ టెట్ ఏపీ టెట్ కన్నా ముందే మళ్ళీ సీటెట్ రాబోతుంది. రీసెంట్గా January 31 ఎగ్జామ్ అయిపోయింది, 1 వీక్లో రిజల్ట్స్ వస్తాయి, 15 డేస్లో. ఇంకా తెల్లారే మళ్ళీ ఈ మంత్ నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ నాకు తెలిసి జూలైలో ఎగ్జామ్ ఉంటుంది. కనీసం అదైనా రాయండి, ఈసారైనా రాయండి. అందరు రాసరా? ఓకే, ఈసారి రాయండి.
నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి. నోటిఫికేషన్ నువ్వు సీటెట్ క్వాలిఫై అయినా టెట్ క్వాలిఫై అయినా స్టేట్లో అయితే కంపల్సరీ టెట్ వస్తుంది. అది ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు వస్తుందా తర్వాత వస్తుందా అని చెప్పలేను. బట్ 50,000 పోస్టులు అఫీషియల్ గా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి 100% ఈ 50,000 పోస్టుల్లో 45,000 పోస్టుల్లో 25,000 పోస్టులు టీచర్ జాబ్, 20,000 పోస్టులు ఎస్ఐ కానిస్టేబుల్స్. నో డౌట్. అందులో మీ అర్హతల ప్రకారం ఏది నిర్ణయించుకోవడో మీరే నిర్ణయించుకోండి. సో ప్రతి గ్రూప్ 1 రాయాలన్నా డిగ్రీ మాత్రమే ఉండాలి, ప్రతి గ్రూప్ 2 రాయాలన్నా డిగ్రీ మాత్రమే ఉండాలి, ప్రతి టీచర్ కావాలంటే మాత్రం బీఈడి డిఈడి ఉండాలి. సో అదొక్కటి నిర్ణయించుకొని మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉండాలి. బీఈడి డిఈడి వాళ్ళకు టీచర్ కావాలంటే మీరు కూడా డిగ్రీ ప్రతి ఎట్లాగో డిగ్రీ ఉంటుంది. బీఈడి చేసిరంటే మీరు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 రాయొచ్చు. అవి ఎప్పుడో భారీ నోటిఫికేషన్ అంటే 1000 మాత్రం 1000 కంటే ఎక్కువ మించదు. 1000 మ్యాక్సిమం 1500 అంతే, అంతకంటే ఎక్కువ రాదు. నేను చెప్పాను కదా 45,000 తర్వాత ఇంకా 5,000 ఉన్నాయి కదా, ఆ 5,000నే మిగతాయి. ఏఈ అంటాడు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటారు, పంచాయత్ సెక్రటరీ అంటాడు, గ్రూప్ 2 అంటాడు, గ్రూప్ 1 అంటాడు. ఇవన్నీ కలిపి 5,000. ఇవన్నీ కలిపి కూడా 5,000. మిగతా 45,000 ఇవి టీచర్ జాబ్లు, ఎస్ఐ కానిస్టేబుల్. సో ఇవి ప్రిపేర్ అయినా కూడా మీకు అవి కూడా తగిలే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గ్రూప్లో ప్రిపేర్ అయితే జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ అక్కడ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేది. సో కాబట్టి మన గోల్ ఏందనేది నిర్ణయించుకోండి. దాని ప్రకారం మీరు ప్రిపేర్ కాండి. నోటిఫికేషన్ 100% వస్తుంది వస్తుంది వస్తుంది. ఇలా సమావేశం జరుగుతుంది టీఆర్ఎస్ది, ఏదైనా జరగవచ్చు. మన యువరాజ్ సీఎం అయినా కావచ్చు ఈ మంత్లో. సో ఇక కేటీఆర్ సీఎం అయ్యే ముందు ఒకటే సైన్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఒకటే సైన్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్కి నెగిటివ్ ఏముంది? ఇది ఒకటే నిరుద్యోగ సమస్య ఒకటే ఉంది. దాంతోపాటు కొద్ది ఎంప్లాయీస్ అసంతృప్తి ఉన్నారేమో. సో అది ఒకటి, ఆ రెండు ఫిలప్ చేస్తే వాళ్ళకి ఫుల్ఫిల్ అయిపోతుంది. సో కాబట్టి అంటే మన కోసం వాళ్ళ కోసం నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మన కోసం మనం చదువుకోవాలి. ఆ సెన్స్ ప్రకారం ఆలోచిస్తే మన కోసం మనం చదువుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచే అలర్ట్ గా ఉండండి. నోటిఫికేషన్ వచ్చే వరకే సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. సో మీ బ్యాచ్ వరకు ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే కొద్దిగా వాళ్ళని రీచ్ కావడం కష్టం. ఆన్లైన్లో 1000 మంది ప్రిపేర్ అవుతారు, మీకు రావట్లేదు. ఆఫ్లైన్లో మీకంటే ముందు ఆల్రెడీ నా దగ్గర 4,000 మంది ఉన్నారు. ఎంతమంది ప్రిపేర్ అవుతారో చూసుకోండి. కాబట్టి నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి. నోటిఫికేషన్ 100% వస్తాయి, నో డౌట్. ఓకే. సో నోటిఫికేషన్ తర్వాత ఒకసారి మనం సిలబస్ల గురించి, వాటి క్వాలిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ప్లీజ్ స్టాండ్ అప్ ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్, ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్, ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్. సో ఈ పక్క రూమ్లోకి వెళ్ళండి. మీకు సంబంధించిన ఎస్ఐకి క్వాలిఫికేషన్స్ ఏంటి, వాటి సిలబస్ ఏంటి, వాటి అర్హతలు ఏంటి అనేది క్లియర్గా అకాడమిక్ డైరెక్టర్ రమేష్ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెళ్ళండి. ఎస్ఐ కానిస్టేబుల్, మిగతా అంతా కూడా టీచర్ జాబ్ సంబంధించి వాళ్ళు. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి వెళ్ళండి. ఏపీ లేదా? ఓకే. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఏం డౌట్ లేదు ఇంకా. ఓకే, ప్రిపేర్ అవుతారు కదా. స్టార్ట్. టెట్ 1 క్వాలిఫికేషన్స్ ఏంటి, సిలబస్ రాస్తాను. టెట్ 2 ఫస్ట్ అయితే టెట్ నోటిఫికేషన్ వస్తుందండి, ఏ క్షణమైనా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. టెట్లో 20% వెయిటేజ్ ఉంటుంది, అది గమనించండి. మీకు ఒక విషయం తెలుసా, మనకి ఇప్పటి వరకు పేపర్ 1, పేపర్ 2 మాత్రమే తెలుసు. ఈ పేపర్ 2లో కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ మాత్రమే తెలుసు. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం 12th క్లాస్ వరకు టీచర్ కావాలంటే టెట్ క్వాలిఫై కావాలి. ఈ పేపర్ 1 ఎవరు రాస్తారు? 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చెప్పే డిఎస్సి హెచ్జిటి కావాలంటే పేపర్ 1 క్వాలిఫై కావాలి. పేపర్ 2 ఎవరు రాస్తారు? స్కూల్ అసిస్టెంట్ 6th నుంచి 8th క్లాస్ వరకు చెప్పే టీచర్ కావాలంటే పేపర్ 2 క్వాలిఫై కావాలి. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలి ఉన్నాయి? 9th 10th ఉంది. ఇప్పుడు
ఇప్పుడు స్కూల్లోనే భాగం అవుతుంది ఇంటర్ విద్య, అంటే 12th క్లాస్ వరకు. ఎట్లయితే సిబిఎస్ఈ 12th క్లాస్ వరకు స్కూల్లోనే భాగమో, ప్రతి స్టేట్లో ఉన్న ఇంటర్మీడియట్ విద్య కూడా స్కూల్లో భాగం అవుతుంది. కాబట్టి 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ టీచర్ కావాలంటే టెట్ పేపర్ 3 క్వాలిఫై కావాలి. టెట్ పేపర్ 3 ఫ్యూచర్లో వస్తుంది, ఇంకా రాలేదు. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చెప్పింది, టెట్లో ఉన్న విషయాలు ఏమైనా మీకు ఉంటే, సందిగ్ధం ఉంటే, ఇంటర్మీడియట్ టీచర్ కావాలంటే టెట్ పెట్టబోతున్నాం, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మాకు పెట్టండి. 100% నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి టీచర్ కూడా టెట్ క్వాలిఫై ఉంటారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. డిఎన్స్కి ఎందుకు పెట్టారు సెంటినెట్? డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టారు, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టారు. మరి ఇంటర్మీడియట్ ఉండొద్దా? ఉండాలి కదా. సో కాబట్టి నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం పేపర్ 3 రాబోతుంది. సరే చెప్పను కానీ ఇంకోటి కూడా రాబోతుంది. టెట్ 1A ప్రీ ప్రైమరీ కేజీ నుంచి 2nd క్లాస్ వరకు టీచర్ కావాలంటే పేపర్ 1A క్వాలిఫై కావాలి. ఓకే, ఏ టీచర్ కావాలన్నా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై కావాలి. ఈవెన్ డిఎస్సి రాయాలన్నా, గురుకుల రాయాలన్నా టెట్ క్వాలిఫై కావాలి. ఈవెన్ నువ్వు ప్రైవేట్ టీచర్ కావాలన్నా కూడా టెట్ క్వాలిఫై కావాలి. అంటే టెట్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి. గవర్నమెంట్ ప్రతి జాబ్ కూడా 20% వెయిటేజ్, అంటే మినీ డిఎస్సి మినీ గురుకుల అనుకోవాలి. 20 మార్కుల డిఎస్సి 20 మార్కుల గురుకుల అనుకోవాలి. మనోళ్ళు అయితే ఒకసారి క్వాలిఫైన కదా, బీసీ వాళ్ళు 75 వస్తే ఇక జాగ్రా బాబు ఇప్పటివరకు కష్టపడదు అనుకుంటారు. ఓసీ వాళ్ళు 90 వస్తే కథం, ఇప్పటికే చాలా కష్టపడడం అనుకుంటారు. ఒక్కొక్క మార్క్ ఎంత ఇంపార్టెంటో మీకు డిఎస్సి రాసినాక గురుకులు రాసినాక తెలుస్తుంది. పాయింట్లలో పోయిన వేల మంది ఉన్నారు. పాయింట్లలో ఇందాక చెప్పాను నేను, ఏంటి అన్ని బ్యాచ్లకు పెడితే ఆ బ్యాచ్లో మాత్రం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 30కి 25 వచ్చినాయి. మరి 1000 మందిని 25 ఇచ్చిన బ్యాచ్ లో ఫస్ట్ ర్యాంక్ అమ్మాయి మన ఇన్స్టిట్యూట్ లోనే 156 ర్యాంక్ వచ్చింది. అదే సపోజ్ నీకు 50 పోస్టులు ఉంటే ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏమొస్తుంది? అంత కాంపిటీషన్ ఉంటుంది అన్నట్టు. అంటే పాయింట్లలో వెయిటేజ్ కదా, 20% వెయిటేజ్ కదా. నువ్వు 20% అందులో డిఎస్సి లేకపోతే పాయింట్లలో అవుతాయి. అంటే సపోజ్ 7.5 మార్కులు వస్తే నీకు టెట్లో 1 మార్క్ వెయిటేజ్, 15 మార్కులు వస్తే 2 మార్కులు వెయిటేజ్, 30 మార్కులు వస్తే 4 మార్కులు వెయిటేజ్, 60 మార్కులు వస్తే 8 మార్కులు వెయిటేజ్, 120 మార్కులు వస్తే 16 మార్కులు వెయిటేజ్, 150కి వస్తే 150 వస్తే 20 మార్కుల వెయిటేజ్. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు బై 150 × 20 చేసుకొని మీ వెయిటేజ్ వస్తుంది. మీకు ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు బై 150 × 20 వేసుకుంటే మీ వెయిటేజ్ వస్తుంది. సో అట్లా ఇప్పటి వరకు అయితే మనం అఫీషియల్గా ఉన్నాయి పేపర్ 1 అండ్ పేపర్ 2 మాత్రమే. సో వీటి గురించి చెప్పుకున్నాను, వచ్చే వారి గురించి తర్వాత సంగతి. ఓకే, అవన్నీ 2 ఎలిజిబుల్, మీరు అవన్నీ కూడా మీరే ఎలిజిబుల్. ఎవరైతే బీఈడి డిఈడి చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అన్ని టెట్ 1 టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ అండ్ డిఎస్సి హెచ్ఈడి రాయాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏం సిలబస్ ఉంటుంది? డిఎస్సి ఎస్ఏ ఏం క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఏం సిలబస్ ఉంటుంది? గురుకులలో ఈజీటీ టీఈటీ ఏం క్వాలిఫికేషన్స్, వాటి సిలబస్ లేదో చెప్తాం. ఓకే, సో టెట్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిఈడి కంప్లీట్ కావాలి, లేకపోతే 2nd ఇయర్ రన్నింగ్ ఉండొచ్చు. బీఈడి కంప్లీట్ కావాలి, లేకపోతే 2nd ఇయర్ రన్నింగ్ ఉండొచ్చు. సో బీఈడి వాళ్ళకు కూడా ఈసారి పేపర్ 1 రాసుకోవడానికి తెలంగాణలో ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే బీఈడి వాళ్ళకి హెచ్ఈడి ఇచ్చారు కాబట్టి
గెజిట్ కూడా కేంద్ర గవర్నమెంట్ గెజిట్ కూడా ఇచ్చింది కాబట్టి కంపల్సరీ బీఈడి వాళ్ళకు పేపర్ 1 ఎలిజిబుల్. ఆల్రెడీ సీటెట్ లో పేపర్ 1 ఎలిజిబుల్ ఇచ్చారు అండ్ ఏపీలో డిఎస్సి హెచ్జిటి కూడా ఛాన్స్ ఇచ్చారు బీఈడి వాళ్ళకు. సో కాబట్టి తెలంగాణలో కూడా కంపల్సరీ పేపర్ 1 కి ఈసారి నోటిఫికేషన్ లో ఛాన్స్ వస్తున్నది బీఈడి వాళ్ళకు కూడా. నెక్స్ట్ పేపర్ 2 బీఈడి కంప్లీట్ కావాలి లేకపోతే సెకండ్ ఇయర్ రన్నింగ్ ఉండొచ్చు. ఇంకొక విషయం, ఈ డిఈడి వాళ్ళకు డిగ్రీ ప్లస్ డిఈడి వాళ్ళకు కూడా ఈసారి ఛాన్స్ రావచ్చు. ఎందుకంటే సీటెట్ లో కూడా పేపర్ 2 కి ఛాన్స్ ఇచ్చారు డిఈడి ప్లస్ డిగ్రీ వాళ్ళకు. డిఈడి చేసిన ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ చేసినట్టయితే పేపర్ 2 రాసుకునే ఛాన్స్ ఉంది ఈసారి. నాట్ ఏ షూర్, ఇచ్చే ఛాన్స్ అయితే 90% ఉంది. ఎందుకంటే సీటెట్ లో ఇచ్చారు కాబట్టి. ఇచ్చారా లేదా సీటెట్ లో? కాబట్టి స్టేట్ లో కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది హెడ్ టు పేపర్ 2 క్వాలిఫికేషన్స్. డిఎస్సి హెచ్జిటి రాయాలంటే హెడ్ టు పేపర్ 1 క్వాలిఫై కావాలి. హెడ్ టు పేపర్ 1 క్వాలిఫై కావాలి. స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. మరి క్వాలిఫై కావాలంటే ఏంటి? ఎవరెవరికి ఎన్ని మార్కులు రావాలి? టెట్ లో ఓసీ వాళ్ళకు 90 మార్కులు అంటే 30, టెట్ కూడా 150 మార్కులకు ఉంటుంది. 150 మార్కులకు ఉంటుంది. డిఎస్సి హెచ్జిటి 80 మార్కులకు ఉంటుంది. ఎందుకు 80 మార్కులకు ఉంటుంది? టెట్ 20% వెయిటేజ్ కాబట్టి. స్కూల్ అసిస్టెంట్ కూడా 80 మార్కులకు ఉంటుంది. ఓకే, ఇక్కడ టీజీటీ 300 మార్కులకు ఉంటుంది. పీజీటీ 300 మార్కులకు ఉంటుంది. పీఈటీ 200 మార్కులకు ఉంటుంది. సో టెట్ క్వాలిఫై కావాలంటే 150 మార్కులకు ఓసీ వాళ్ళకు 90 మార్కులు అంటే 60% రావాలి. బీసీ వాళ్ళకు 75 మార్క్స్ రావాలి, 50%. ఎస్టీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 60 మార్కులు రావాలి, 40%. ఈ మార్కులు వస్తే టెట్ క్వాలిఫై అయినట్టు లెక్క. క్వాలిఫై అయిటమే కాదు, ఏ టెట్ అయినా కూడా 20% వెయిటేజ్ ఉంటుంది. 20% వెయిటేజ్ ఉంటుంది. 20% వెయిటేజ్ ఉంటుంది. అక్కడ 80 మార్కులకు పెడుతుందంటే 20% వెయిటేజ్ ఉంటుందని లెక్క. సరే, సిలబస్ ఏంటో చూద్దాం. సిలబస్ టెట్ 1 సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్. తెలుగు 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 అన్నట్టు ఇంగ్లీష్ 30 మార్క్స్. మ్యాథ్స్ 30 మార్క్స్. ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సైన్స్ అండ్ సోషల్ 30 మార్క్స్. 530 150 మార్క్స్. ఓకే, దీంట్లో కూడా మళ్ళీ 24 + 6 24 + 6 24 + 3 ఎడిషన్స్ కాదు. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కాంటెంట్ మ్యాథ్స్ మెథడ్, సైన్స్ సోషల్ కాంటెంట్ సైన్స్ సోషల్ మెథడ్. సో ఇది 150 మార్కులు. టెట్ పేపర్ 1 ఇది క్వాలిఫై అయితే డిఎస్సి హెచ్జిటి రాసుకోవచ్చు. క్వాలిఫై కావాలంటే రిజర్వేషన్ ప్రకారం ఇంకా రావాలి. పేపర్ 2 అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్. అసలు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాస్తారు, సోషల్ ఎవరు రాస్తారు? మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాస్తారంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాయాలన్నా, బయోసైన్స్ రాయాలన్నా, ఫిజికల్ సైన్స్ రాయాలన్నా, టీజీటీ మ్యాథ్స్ రాయాలన్నా, టీజీటీ బయోసైన్స్ రాయాలన్నా, టీజీటీ ఫిజికల్ సైన్స్ రాయాలన్నా పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. సోషల్ ఎవరు రాస్తారు?
బిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాయాలన్నా, టీజీటీ సోషల్ రాయాలన్నా పేపర్ 2 సోషల్ క్వాలిఫై కావాలి. మరి లాంగ్వేజ్ వాళ్ళు ఏం రాస్తారు? తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, హిందీ వాళ్ళు ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదో ఒకటి క్వాలిఫై కావచ్చు. డిపెండ్ ఆన్ వాళ్ళ మెథడ్స్, డిగ్రీస్, సబ్జెక్ట్స్ని బట్టి అయినా రాసుకుంటారు, లేకపోతే ఏదో ఒకటైనా క్వాలిఫై అయితే లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మెథడాలజీ ప్రకారం రాసుకోవచ్చు. ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్. బట్ ఏపీలో మాత్రం 2A పేపర్ 2A అని పెట్టారు. మన దగ్గర కాదు, పేపర్ 2A. ఎవరికి ఇది? లాంగ్వేజ్ వాళ్ళ. ఎవరైతే తెలుగు రాయాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంగ్లీష్ రాయాలనుకుంటున్నారో, ఎవరైతే హిందీ రాయాలనుకుంటున్నారో వాళ్ళకు ఏపీలో టెట్, లాంగ్వేజ్ వాళ్ళకు సపరేట్ టెట్ పెట్టారు. ఏపీలో పీజీటీకు టెట్ పెట్టారు తెలుసా? పీజీటీకు టెట్ పెట్టారు. ఇక్కడ ఏం లేదు. లాంగ్వేజ్ వాళ్ళకు ఇప్పటివరకు అయితే మన దగ్గర పేపర్ 2 ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదో ఒకటి క్వాలిఫై కావాలి. 2A ఏం లేదు. 2A ఎట్లుంటుందో కూడా తర్వాత చెప్తాను నేను. బట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ సిలబస్ ఏంటి? ఓకే, మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా సోషల్ అయినా సైకాలజీ 30 మార్కులు ఉంటుంది సేమ్. తెలుగు గ్రామర్, తెలుగు మెథడ్ 30 మార్కులు, ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడ్. ఈ 90 మార్కులు అనేవి కామన్ ఫర్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్. ఈవెన్ పేపర్ 1 ఆల్సో. పేపర్ 1 అయినా, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా, పేపర్ 2 సోషల్ అయినా కూడా 90 మార్క్స్ కామన్ ఫర్ ఆల్ పేపర్స్. మరి రిమైనింగ్ 60 మార్క్స్ డిఫరెన్స్ ఏముంటాయి? మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఏముంటుంది, సోషల్ వాళ్ళకి ఏముంటుంది? మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ 30 మార్కులు ఉంటుంది, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉంటుంది. అండ్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ మొత్తం 30 మార్కులు. 90 + 60 150. సోషల్ 60 మార్కులు ఏముంటుందంటే హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్, సోషల్, మెథడ్. ఈచ్ వన్ 12 మార్క్స్. +60 150. సో మీ స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్స్ బట్టి ఏది రాసుకోవాలనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటికి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాస్తారు, సోషల్ ఎవరు రాస్తారు అనేది క్లియర్ కట్గా మీకు ఇప్పుడు చెప్పాను. లాంగ్వేజ్ వాళ్ళు అయితే ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్. కొంతమంది లాంగ్వేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే BE-లో తెలుగు మెథడ్ నుండి MA తెలుగు చేస్తే వాళ్ళ డిగ్రీలో BS సోషల్ అయితే సోషల్ రాసుకుంటారు, పేపర్ 2 సోషల్. కొంతమంది BSc MPC చేసి BE-లో తెలుగు మెథడ్ నుండి MA తెలుగు చేస్తే MPC కాబట్టి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ రాస్తారు, మ్యాథ్స్ వచ్చింది కాబట్టి. కొంతమంది బయో సైన్స్ వాళ్ళు ఉంటారు, బయోటెక్నాలజీ, BIPC. వీళ్ళు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? BE-లో తెలుగు మెథడ్ చేస్తారు, మళ్ళీ MA తెలుగు చేస్తారు, తెలుగు రాయాలనుకుంటారు. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ రాద్దామంటే అలా పెద్ద పూరి మ్యాథ్స్ ఉంది. మ్యాథ్స్ అంటే అంత దూరం పోతారు బయో సైన్స్. సోషల్ అంటే కనీసం చదువుకున్న వస్తా అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సైన్స్ సబ్జెక్ట్ వచ్చినా కూడా సోషల్ రాసుకుంటారు. పేపర్ 2 సోషల్ క్వాలిఫై అయినా కూడా తెలుగు రాసుకోవాలి. లాంగ్వేజ్ వాళ్ళకి అదొకటి. ఓకే, సో ఆ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదే క్వాలిఫై అయినా కూడా లాంగ్వేజ్ రాసుకోవచ్చు. క్లియర్? ఇది సిలబస్ పేపర్ 2. సో ఇది కూడా 150 మార్కులు ఉంటుంది. సేమ్ ఇందాక 2A చెప్పారు కదా, లాంగ్వేజ్ వాళ్ళకి పెడితే ఎట్లా పెడతారంటే సేమ్ సైకాలజీ 30 ఉన్నది, ఇక్కడ 30 ఉన్నది. ఈ 90 మార్క్స్ కామన్. వీళ్ళకు కూడా లాంగ్వేజ్ వాళ్ళకు ఈ 60 మార్కులు సోషల్కి ఎట్లయితే పెట్టిర్రో సేమ్ తెలుగు అయితే తెలుగు కాంటెంట్ మెథడ్, తెలుగు మెథడ్ 48 + 12. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ కాంటెంట్, ఇంగ్లీష్ మెథడ్. హిందీ అయితే హిందీ కాంటెంట్, హిందీ మెథడ్. లాంగ్వేజ్ వాళ్ళకు ఏపీలో పెట్టారు, మన దగ్గర కాదు, కన్ఫ్యూజ్ అయ్యారు. చెప్పేస్తున్నా, ఎగ్జాంపుల్ చెప్పారు. ఓకే, ఈ
పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అసలు టెట్ ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాదు అనుకోవచ్చు. బీఈడి ట్రైనింగ్ చేస్తున్నాం, టెట్ ఎందుకు పెడతారు అనుకోవచ్చు. టెట్ ఎందుకు పెడతారంటే ఇదివరకు హెచ్ఈటి డిఎస్సి హెచ్ఈటి రాయాలంటే నువ్వు 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకుంటే చాలు అకాడమిక్ బుక్స్. ఓకే, స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే సేమ్ అకాడమిక్ బుక్స్ 6th నుంచి 10th వరకు అకాడమిక్ బుక్స్ చదువుకుంటే చాలు. అలా ఏది ఉంటే అదే రాయాలి, అలా తప్పున్నా రాయాలి. అట్లా ఉండేది అప్పుడు. ఎప్పుడైతే ఎన్సీటీ ప్రకారం ఆర్టీఆర్ కింద టెట్ వచ్చిందో ఇప్పుడు అసలు సిలబస్, క్వశ్చన్ పేపర్లు, సిలబసే మారిపోయింది. కొంతమంది సిలబస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, సార్ ఓల్డ్ బుక్సా న్యూ బుక్సా అంటారు. ఓల్డ్ బుక్ చదవాలి, న్యూ బుక్ చదవాలి, నోటిఫికేషన్ ఇచ్చే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ చదవాలి, 3 చదవాలి. 3 చెప్పేదే కోచింగ్ సెంటర్, అది కూడా రామాయ కోచింగ్ సెంటర్ మాత్రం. ఓకే, సో ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అని ఎందుకు అంటున్నా అంటే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ లో ఉంది, అకాడమిక్స్ లో ఉండదు. అకాడమిక్ బుక్స్ లో ఉన్నది ప్రిస్క్రైబ్డ్ సిలబస్ లో ఉండదు. బుక్స్ ప్రకారం చదువుకుంటే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ పోతుంది. ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఒక మోడల్ సిలబస్ ఇస్తాడు అంతే. దాన్ని పట్టుకుని ఆ చాప్టర్ని పట్టుకొని మనం ఇంటర్మీడియట్ స్టాండర్డ్ దాకా డెప్త్గా చదువుకుంటే మనకు అప్లికేషన్ మెథడ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇస్తుంది. ఇప్పుడు ఏ క్వశ్చన్ అయినా కూడా నువ్వు ఒక క్వశ్చన్లో 4 క్వశ్చన్ 4 ఆన్సర్లు ఉంటాయి. ఏ మాత్రం 4గిట్లో 3 వచ్చినా కూడా క్వశ్చన్ పోతుంది. సో అటువంటి క్వశ్చన్ పేపర్లు వస్తున్నాయి ఇప్పుడు. టెట్ ఎందుకు పెట్టాడంటే నువ్వు సపోజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్ అయినా అనుకోండి, నువ్వు మీ కూతురు కొడుకు అమెరికాలో ఉంటారు, 1 ఇయర్ లీవ్ పెట్టిపోతావు. మ్యాథ్స్ ఎవరు చెప్పాలి? స్కూల్లో మ్యాథ్స్ ఎవరు చెప్పాలి? ఎవరైతే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అయ్యి ఆడ ఫిజికల్ సైన్స్ టీచర్ ఉంటాడో వాళ్ళు మ్యాథ్స్ చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ టెస్టెడ్ పైన టెట్ మ్యాథ్స్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది చూస్తుండు. ఓకే, సైన్స్ టీచర్ పోయిననుకో ఎవరు చెప్పాలి? మ్యాథ్స్ టీచర్ చెప్పాలి. సోషల్ రాస్తున్నారు ఇప్పుడు, లాంగ్వేజ్ వాళ్ళు పోయిననుకో సోషల్ ఆయన చెప్తారు, సోషల్ ఆయన పోయిననుకో లాంగ్వేజ్ వాళ్ళు చెప్తారు. ఇట్లా రిలేటెడ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు డీల్ చేయాలన్న ఉద్దేశంతో మినిమం నాలెడ్జ్ టీచింగ్ అన్ని సబ్జెక్టుల మీద పట్టుండాలనే ఉద్దేశంతో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని పెడుతున్నారు. మీ ట్రైనింగ్ అనేది మీ ఒక్క సబ్జెక్ట్లో మాత్రమే చేసి వస్తారు, బట్ ఇక్కడ టెస్ట్ మాత్రం అన్ని సబ్జెక్ట్లో చేస్తారు. ఫ్యూచర్లో డెమో పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా గురుకులాల్లో ఉన్నాయి కొన్నింటి డెమోస్, జేఎన్స్ డిఎన్స్ డెమోస్ ఉన్నాయి. ఫ్యూచర్లో డెమో పెట్టే ఛాన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు అంతా నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం ఇంటర్ తర్వాత కూడా బీఈడి చేసుకోవచ్చు. మనం ఇంటర్ తర్వాత కూడా బీఈడి చేసుకునే ఛాన్స్ ఉంది. డిగ్రీ ప్లస్ బీఈడి ఇంక్లూడింగ్ బీఈడి. సో ఫ్యూచర్ అంతా టీచర్ జాబ్ సంబంధించి మంచి ఆఫర్స్ రాబోతున్నాయి, దాన్ని వదులుకోవద్దు. 2025 లోపు 1,00,000 పోస్టులు కంపల్సరీ వస్తాయి. ఎప్పుడో ఒకసారి మాత్రం 100% మీరు జాబ్ కొట్టాల్సిందే. ఓకే, నెక్స్ట్ డిఎస్సి హెచ్ఈటి 80 మార్కులు ఉంటుంది. 80 మార్కులకు ఎందుకు పెట్టాడు? టెట్ 20% వెయిటేజ్ కాబట్టి. సపోజ్ ఒక విద్యార్థికి 120 మార్కులు వచ్చినాయి 150కి. ఓకే, వెయిటేజ్ ఎలా ఇస్తారు? టెట్ వెయిటేజ్ ఇంటూ 20, 00 క్యాన్సిల్, 15 పంజా 8 16 మార్క్స్ నీ వెయిటేజ్. 120 మార్కులు వస్తే 10. ఇందాక చెప్పాను కదా, 7.5 మార్కులు వస్తే 1 మార్క్ వెయిటేజ్, 15 మార్కులు వస్తే 2, 30 మార్కులు వస్తే 4, 60 మార్కులు వస్తే 8, 120, 16, 150, 150, 20. అట్లా ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు పై 115, 20 వేసుకున్నా మీ వెయిటేజ్ వస్తుంది. సపోజ్ ఇదే విద్యార్థికి డిఎస్సిలో 70 వచ్చినాయి ప్లస్ 70, 80కి 70 వచ్చినాయి, 86 మార్కులు. దీని ఆధారంగా డిస్ట్రిక్ట్ వైజ్ గా రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ ప్రకారం నీకు జాబ్ వస్తుంది. ఓకే, 80 మార్కులు అన్నాం కానీ 160 బిట్లు ఈచ్ క్వశ్చన్ ఆఫ్ మార్క్ డిఎస్సిలో. బట్ టెట్లో మాత్రం ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్. అప్ టు డిఎస్సి వరకు నో నెగిటివ్ మార్క్స్. అప్ టు డిఎస్సి వరకు నో నెగిటివ్ మార్క్స్. బట్ గురుకులలో మాత్రం ప్రతి టీసీటీ పీసీటీ ఏది రాసినా కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఇందాక చెప్పాం కదా, పోయి రాలేసి రావద్దండి. మనోళ్ళు చెప్తారు ఎగ్జామ్ పోయేటప్పుడు, ఆది బెస్ట్ రా, అన్ని సీన్ పెట్టారా అంట.
అంటే 30 తగ్గుతాయి, 30 తగ్గుతాయి. అట్లా ఆల్ ది బెస్ట్ అన్ని సీల్ పెట్టారంటే -30లో పోతాం, కిందికి పోతాం. గురుకులలో ఎగ్జామ్ ఎలా రాయాలంటే ఏది రాయాలి ఏది రాయొద్దు అనేది కూడా తెలుసుంటారు. ఏది అటెంప్ట్ చేయాలి ఏది అటెంప్ట్ చేయొద్దు తెలిసినట్టే ఉంటుంది. అది కాదు ఆన్సర్, వదిలిపెట్టారు 1/4 మిగిలిపోతుంది. అదే రాంగ్ పెట్టినాం అనుకో 1/4 కట్ అవుతుంది, అంటే 0.25 కట్ అవుతుంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 కట్ అవుతుంది. గురుకులలో ఆ ఎగ్జామ్ ఎలా రాయాలి ఏం రాయాలి అనేది కూడా నేర్పేది ఇక్కడనే. ఎలా ఎగ్జామ్ రాయాలి, ఏది వదిలిపెట్టాలి, ఏది రాయొద్దు, ఏది రాయాలి అనేది కూడా క్లియర్గా నేర్పుతాం ఇక్కడ కోచింగ్తో పాటు. గురుకులకు మాత్రమే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, మిగతా వాటికి నెగిటివ్ మార్క్స్ ఏం లేవు. ఆబ్జెక్టివ్ టైపే. ఇది 160 బిట్లు. హెచ్జిటి అయినా కూడా ఈవెన్ స్కూల్ స్టాండ్ అయినా కూడా 160 బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ మాత్రం, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. ఆబ్జెక్టివ్ టైప్ టెట్ బోత్ మీడియా వస్తుంది. డిఎస్సి మాత్రం ఏ లాంగ్వేజ్ కి అప్లై చేస్తే ఆ లాంగ్వేజ్ పోస్ట్ మాత్రమే ఆ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ పేపర్ వస్తుంది. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్ కావాలంటే ఇంగ్లీష్ లోనే పేపర్ వస్తుంది, తెలుగు మీడియం పోస్ట్ కావాలంటే తెలుగు మీడియంలో పోస్ట్ వస్తుంది, ఎగ్జామ్ వస్తుంది. క్లియర్? సో 86 మార్క్స్ వచ్చాయి. సరే, ఈయన రిజర్వేషన్ ప్రధానంగా టెట్ ఎంత ఇంపార్టెంట్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని బట్టి మీకు టెట్ ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుంది. లాస్ట్ టైం ఒక అభ్యర్థికి 70 వచ్చినాయి కదా, ఈ అభ్యర్థికి 16 వచ్చిన అభ్యర్థికి, ఇదే ఇంకొక అభ్యర్థికి 71 వచ్చినాయి. 71. ఈయన మార్కుల కంటే 1 మార్కు ఎక్కువ వచ్చినాయి. బట్ టెట్లో మాత్రం 14 వచ్చినాయి. ఈయనకు 14 వచ్చినాయి. ఎన్ని? 85 మార్క్స్ వచ్చినాయి. వీళ్ళ డిస్ట్రిక్ట్ లో 85.5 కట్ అయింది. 85.5 కట్ అయింది. ఈయన కంటే డిఎస్సిలో 1 మార్క్ ఎక్కువే. బికాస్ ఆఫ్ టెట్ లో మార్కుల వల్ల జాబ్ కోల్పోయిండు. ఇద్దరు ఫ్రెండ్సే. మళ్ళీ నా దగ్గరనే జరిగింది ఎగ్జాంపుల్. ఒక ఆయన టెట్ నెగ్లెక్ట్ చేశారు అన్నట్టు మన వాళ్ళు కొంతమంది. నెగ్లెక్ట్ చేస్తే కథం 20కి 16, 17, 18 వస్తే మీ ప్యాకెట్ లో మార్కులు పెట్టుకొని డిఎస్సి కాన్ఫిడెన్స్ గా పోవచ్చు, గల్లా ఎత్తుకొని. క్వాలిఫై అయినా కదా 75 కంటే ఎన్ని వస్తాయి? 10 వస్తాయి మార్కులు. డిఎస్సిలో పోయి ఏం చేస్తాం? 1 మార్క్ కావాలంటే 2 బిట్లు కరెక్ట్ కావాలి, చుక్కలు ఒకటి తేడా. అదేదో 20 మార్కులకు ఈయన్నే 18, 19 తెచ్చుకున్నాం అనుకో, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాయొచ్చు. మనోళ్ళు ఒకసారి క్వాలిఫై అయితే కథనిగా ఇంకా మన ఫ్యూచర్ లో లైఫ్ టైం వ్యాలిటీ వస్తుంది. ఇంకా ఒకసారి రాస్తే ఇంకా ముట్టుకోలేము. ఇక ఇప్పుడు 7 సంవత్సరాల వ్యాలిటీ అంటేనే ఒకసారి క్వాలిఫై అయితే అమ్మాయి అనుకుంటారు. ఇక 140 వచ్చేవాడు కూడా మళ్ళీ రాస్తుంటే మనకు మాత్రం ఉండదు. 140 మార్కులు వచ్చినోడు కూడా మళ్ళీ రాస్తూ ఉంటాడు. 130 వచ్చినోడు కూడా మళ్ళీ రాస్తుంటాడు. మినీ డిఎస్సి అది, మినీ గురుకులాలు అది మనకి ఎప్పుడు అర్థమైతే తెలియదు. క్వాలిఫై కావడమే ఎక్కువ రా, మళ్ళీ చదువుతారా అప్పుడు. ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే జాబ్ రావడం కష్టం, ర్యాంక్ రావడం కష్టం. సో కాబట్టి మీరు ఎంత డిసిప్లిన్గా, ఎంత సెన్సిబుల్గా ఆలోచించి చదివితే అంత సెన్సిబుల్గా మనకి ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లనే జాబ్ వస్తుంది. 1,00,000 పోస్టులు వస్తాయనే కదా 1,00,000 పోస్ట్ నాదే అనుకోవద్దు. ఫస్ట్ పోస్టే మనది కావాలి. ఓకే, సో ఇది వెయిటేజ్. టెట్ ఎంత ఇంపార్టెంటో మీకు చెప్తున్నా. ఇట్లా వేల మంది పోతారు. ఆ 0.5లలో ఎంతమందో ఉంటారు అక్కడ. ఉన్న జాబ్ తక్కువ కాబట్టి 0.5లలో పోవచ్చు, 0.5, 0.23 అట్లా పోతారు. ఓకే, సో 80 మార్కులకు 160 బిట్లు ఏముంటాయి డిఎస్సిలో? టెట్ 1 క్వాలిఫై కావాలి కంపల్సరీ. టెట్ 1 క్వాలిఫై అంటే ఏం కావాలో చెప్పా. డిఎస్సి 80 మార్కులు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు, 20 బిట్లు. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు 10 మార్కులు, 20 బిట్లు. ఆల్ కాంటెంట్ ఆల్ మెథడ్స్ తెలుగు, మళ్ళీ తెలుగు ఉంటుంది, మళ్ళీ ఇంగ్లీష్ ఉంటుంది, మళ్ళీ అని ఎందుకంటున్నా టెట్ 1లో ఎన్ని ఉన్నాయి కాబట్టి అంటున్నా. మ్యాథ్స్ ఉంటుంది,
ఇక్కడ మాత్రం అక్కడనే ఈవీఎస్ అన్నాం, ఎన్విరాన్మెంట్ స్టడీస్ అన్నాం. ఇక్కడ మాత్రం సైన్స్, సోషల్. ఇవన్నీ ఉంటాయి. తెలుగు 12 మార్క్స్ 24 బిట్స్, ఇంగ్లీష్ 12 మార్క్స్ 24 బిట్స్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. మళ్ళీ దీంట్లో 9+3 ఇద్దవి మెథడ్స్, అన్నింటిలో మెథడ్స్. తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్, సైన్స్ కంటెంట్ సైన్స్ మెథడ్, సోషల్ కంటెంట్ సోషల్ మెథడ్. 5 12 60 + 20 80 మార్క్స్, 160 బిట్లు, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. డిఎస్సి హెచ్జిటి రాయాలంటే ఈసారి భారీ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకు? బీఈడి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అందరు రాస్తారు, ప్రతి బీఈడి విద్యార్థి అందరు రాస్తారు. ఇక బీఈడి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనీసం డిఈడి వాళ్ళన్నా పేపర్ 1 క్వాలిఫై రెడీగా ఉన్నారు. కనీసం డిఈడి వాళ్ళన్నా దాదాపు 1 లక్ష 2 లక్షల మంది డిఈడి వాళ్ళు డిఎస్సి హెచ్జిటి రాయడానికి మార్కులతోనే రెడీగా ఉన్నారు. బీఈడి వాళ్ళు స్టేట్ లో ఒక్కరు కూడా స్టేట్ టెట్ క్వాలిఫై ఒక్కరు కూడా లేరు. రీసెంట్ గా ఉన్న సీటెట్ రాసి క్వాలిఫై తప్ప ఎవరో ఒకరు ఒక్కరు కూడా స్టేట్ లో బీఈడి పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు లేరు. 2011 టెట్ లో ఫస్ట్ టెట్ లో బీఈడి వాళ్ళకి పేపర్ 1 ఇచ్చారు. అది కాక 10 సంవత్సరాలు అయింది. అసలు మనకు వ్యాలిడిటీ ఇచ్చిన టైము 7 ఇయర్స్ మాత్రమే. ఓకే, సో ఇప్పటి వరకు రాబోయే టెట్ క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ రాబోతుంది. అసలు మనం వ్యాలిడిటీ గురించి పట్టించుకోకండి. ఫస్ట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ముఖ్యం కాదు. మనకి 20 మార్కులు ఉన్నాయి ఆడ. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాస్తే ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు ఆ మార్కులను ఒక డిఎస్సీలో కానీ గురుకులు కానీ కలుపుతారు. ఒకసారి క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ కదా అని లైఫ్ టైం డిఎస్సీ రాసుకుంటే కూర్చోకండి. ఒకసారి క్వాలిఫై మంచి మార్కులు తెచ్చుకొని ఎమ్మెల్యే డిఎస్సీ పడగా జాబ్ సాధించాలి. ఎన్నిసార్లు టెట్ రాస్తే జాబ్ రాదు. ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే డిఎస్సీ ఈజీగా వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ సేమ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్కులు. ఈవెన్ హెచ్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా కూడా 20 మార్కులు కామన్. ఎట్లయితే టెట్ లో పేపర్ 1 పేపర్ 2 ఉంటుందో ఈవెన్ పేపర్ 3 వచ్చినా కూడా అదే సైకాలజీ, అదే తెలుగు గ్రామర్, అదే ఇంగ్లీష్ గ్రామర్. మారేది ఎక్కడ? కంటెంట్ మెథడ్స్. పేపర్ 3 లో ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వస్తుంది అంతే. పేపర్ 3 లో వస్తే జేఎల్ పోస్ట్ కాబట్టి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ మొత్తం పెడతాడు సిలబస్ టెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎట్లయితే పేపర్ 2 లో దాదాపు 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఉన్నదో అట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టాండర్డ్ కాంటెంట్ 90 మార్కులు కామన్ టెట్ లో ఎవరికైనా. ఈవెన్ ఏపీలో కూడా టీఆర్టీగా నామకరణం చేసినా కూడా అదే సైకాలజీ పెట్టి అదే తెలుగు టెట్ లో ఉన్న ఒక్క ముక్క కూడా తీయలేదు. టెట్ లో ఉన్నది ఒక్కడు కూడా తీయలేదు, కలిపి పెట్టినా కూడా. ఇంకా మీ అదృష్టం బాగుండా అది కూడా రావచ్చు. ఇప్పుడు ఇంకా అది వస్తే మీకు చుక్కలేదు. ఏంటిది? టెట్ ప్లస్ డిఎస్సి కలిపి వస్తే ఇంకా సిలబస్ ఎక్కువ చదవాలి. చెప్పలేం. మన కోసం నోటిఫికేషన్ వేయరు. ఏ క్షణానైనా వాళ్ళకి అనుకూలమైన టైంలో వేయండి రా బాబు అంటే టెట్ ప్లస్ డిఎస్సి కలిపైనా రావచ్చు. టీఆర్టీగా ఏపీలో ఎట్లయితే పెట్టిరో అట్లా పెట్టవచ్చు. 2 సార్లు పెట్టిరు ఏపీలో అట్లా టీఆర్టీగా. 2014 15 పెట్టిరు టెట్ ప్లస్ డిఎస్సిగా అండ్ 2018 లో పెట్టారు. ఏది? హెచ్జిటికి. ఎందుకు? బీఈడి వాళ్ళకి అప్పుడే హెచ్జిటి ఛాన్స్ ఇచ్చారు. ఎవరు పేపర్ 1 క్వాలిఫై కాలేదు. ఎవరు పేపర్ 1 క్వాలిఫై కాకపోతే అప్పుడు టెట్ ప్లస్ డిఎస్సి కల్పించారు. దాంట్లో కూడా వెయిటేజ్ ఉంటుంది. అర్థమైందా? దాంట్లో కూడా వెయిటేజ్ ఉంటుంది. 20% వెయిటేజ్ తీస్తారు అందులో కూడా. మళ్ళీ టెట్ లో ఉన్న ఏ మాత్రం మార్కులు లేకుండా కలిపి పెట్టినా కూడా వెయిటేజ్ తీస్తారు. ఓకే,
ఇది జీకే, ఇది 20 మార్కులు కామన్. మిగతా స్కూల్ అసిస్టెంట్ లో కంటెంట్ అండ్ మెథడ్ 44 మార్క్స్, 16 మార్క్స్. అంటే సపోజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్. బయోసైన్స్ అనుకోండి, బాటనీ అండ్ జువాలజీ కంటెంట్ బయోసైన్స్ మెథడ్. ఫిజికల్ సైన్స్ అనుకోండి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్ ఫిజికల్ సైన్స్ మెథడ్. తెలుగు అనుకోండి, తెలుగు కంటెంట్ తెలుగు మెథడ్. ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ మెథడ్. ఇట్లా సబ్జెక్ట్ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ 20 మార్క్స్ అనేవి కామన్. ఈవెన్ హెచ్జిటి కూడా సేమ్. హెచ్జిటి రాయాలన్నా స్కూల్ అసిస్టెంట్ రాయాలన్నా 20 మార్కులు కామన్. బీఈడి వాళ్ళకు 20 మార్కులు ఎక్కడ చదువుకున్నా హెచ్జిటి అయినా అండ్ స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ మాత్రమే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ దాకా వస్తుంది. బీఈడిలో మెథడ్ మ్యాథ్స్ మెథడ్ వస్తుంది. బయోసైన్స్ అంటే బాటనీ అండ్ జువాలజీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ దాకా వస్తుంది. బయోసైన్స్ మెథడ్స్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఆల్ కాంటెంట్స్ ఆల్ మెథడ్స్ 10th స్టాండర్డ్ వరకు వస్తుంది. అన్ని కాంటెంట్స్ అన్ని మెథడ్స్. సో ఇది స్కూల్ అసిస్టెంట్ సిలబస్. 60 + 20 మొత్తం 80, 160 బిట్లు. నెక్స్ట్ గురుకుల. ఈజీటీ రాయాలంటే టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. నా చెప్పాను కదా పేపర్ 2 అంటే ఏంటి? మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్. టీజీటీ మ్యాథ్స్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ రాయాలంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. సోషల్ రాయాలంటే పేపర్ 2 సోషల్ క్వాలిఫై కావాలి. లాంగ్వేజెస్ రాయాలంటే ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ క్వాలిఫై కావాలి. పేపర్ 2 రాయాలంటే బీఈడి కానీ బీఈడి మాత్రమే ఉండాలి. ఫ్యూచర్లో డిగ్రీ ప్లస్ బీఈడి ఉండే ఛాన్స్ ఉంది. పీజీటీ రాయాలంటే పీజీ ప్లస్ బీఈడి. నో నీడ్ టెట్ అవసరం లేదు. బట్ ఫ్యూచర్లో పీజీటీ కూడా టెట్ అడుగుతాడు. ఈ లక్కు బాగుంటే ఇది ఒక్కసారి టెట్ అడగడు నోటిఫికేషన్ వస్తే. ఎందుకంటే ఈ నూతన జాతీయ విద్యా విధానం అనేది 2021 తర్వాతనే ఎప్పుడో అవుతుంది. ఈ లోపు గురుకుల నోటిఫికేషన్ వచ్చిందనుకో పీజీటీకి టెట్ అవసరం ఉండదు. పీజీ ప్లస్ బీఈడి ఉంటే సరిపోతుంది. ఓకే, ఇందాక చెప్పాను కదా పేపర్ 3 అది. ఈ పీజీటీకి ఉంటుంది, జేఎల్స్కి ఉంటుంది పేపర్ 3 అని. ఇప్పుడు లేదు, జేఎల్స్కు టెట్ లేదు, ఫ్యూచర్లో ఉంటుంది. ఆ టెట్ వచ్చేలోపు కొట్టండి. టీజీటీ 300 మార్క్స్, పీజీటీ 300 మార్క్స్. సో ఇక పీజీటీ అంటే బీపీఈడి, డిపిఈడి, ఎంపీఈడి. సో ఈ క్వాలిఫికేషన్స్ అందరూ కూడా పీఈడి రాసుకోవచ్చు. సో వాటి సిలబస్లు ఎలా ఉంటాయి చూద్దాం. టీజీటీ 3 పేపర్లు ఉంటాయి. 300 మార్కులు, 3 పేపర్. ఈచ్ పేపర్ 100 మార్క్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్ 100 మార్క్స్. పేపర్ 2 పెడగాజీ, మన భాషలో మెథడాలజీ. పేపర్ 3 కంటెంట్. ఈచ్ పేపర్ 100 మార్క్స్. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఇది కూడా 100 మార్కులు, ఇది 100 మార్కులు. పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇన్ ఇంగ్లీష్. జనరల్ స్టడీస్ అంటే ఏముంటది? సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సోషియాలజీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, కల్చర్, ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ. జనరల్ ఎబిలిటీ, ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, టీచింగ్ అప్టిట్యూడ్, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్. జనరల్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ గ్రామర్. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపి కూడా 100 మార్కులు. ఇది మెథడాలజీ. సపోజ్ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ మెథడ్ 100 మార్క్స్, మ్యాథ్స్ కాంటెంట్ 100 మార్క్స్. బయోసైన్స్ అనుకోండి, బయోసైన్స్ మెథడ్ 100 మార్క్స్, బయోసైన్స్ కాంటెంట్. బాటనీ అండ్ జువాలజీ కాంటెంట్ 100 మార్క్స్. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ మొత్తం 300 మార్క్స్. ఏదైనా అంతే. ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ మెథడ్, ఫిజిక్స్ కాంటెంట్. జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ పేపర్స్ సేమ్. మ్యాథ్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, బయో సైన్స్ కానీ. అదేనే కాదు, ఈజీటీకి కానీ, పీజీటీకి కానీ, పీజీటీకి కానీ. పీజీకి కూడా పేపర్ 1 సేమ్,
పీఈటీ కూడా పేపర్ 1 సేమ్. ఇక్కడ 2 పేపర్లు ఇక్కడ 3 పేపర్లు ఉంటాయి. ఓకే, జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, బేసిక్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కోర్సెస్, టీజీటీ అండ్ పీజీటీ అండ్ పీఈటీ, లైబ్రరీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, జేఎల్స్, డిఎల్స్ అప్ టు డిఎల్స్ వరకు అదే జనరల్ స్టడీస్. బట్ నాన్ టీచింగ్ వాళ్ళకి మాత్రం టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్, ఎడ్యుకేషన్ ఉండదు. టీచింగ్ వాళ్ళకి మాత్రం టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్, ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓకే, సో ఈ 300 మార్కులు, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. సో జనరల్ స్టడీస్ ఒక రోజు ఉంటుంది, ఇది ఒక పూట ఉంటుంది, ఇది ఒక పూట ఉంటుంది ఎగ్జామ్. జనరల్ స్టడీస్ అందరికి కలిపి ఒక రోజు ఉంటుంది, మళ్ళీ మెథడ్ కాంటెంట్స్ కలిపి మెథడాలజీ కలిపి ఒక రోజు ఉంటుంది, మార్నింగ్ మధ్యాహ్నం. అట్లా 2-3 రోజుల ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1/4.25 కట్ అవుతుంది, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పెట్టున్నది అంటే 20% వెయిటేజ్ టీజీటీకి. సపోజ్ నీకు 300కి 250 వచ్చినాయి అనుకో, 250/300 ఇంటూ 20 80. అలవాటు పడిపోయి 20కి ఇక ముందు నేను చెప్తుంటే 20 అనగా అన్ని 20 అనుకుంటారు. 80 20% వెయిటేజ్, డెట్ 20% వెయిటేజ్ ఉంటుంది. ఈ 300 మార్కులు చేశా నేను. ఇది 8 డిఎస్సి 80 మార్కులు డైరెక్ట్ పెట్టారు కాబట్టి వచ్చిన మార్కులు ఇందాక 71 అయితే 70, 75, 75 ప్లస్ పెట్టేశా. బట్ ఇక్కడ అట్లా కాదు. ఇందాక అభ్యర్థికి ఒక అభ్యర్థికి ఎన్ని వచ్చినాయి? 16 వచ్చినాయి. ఇదే అభ్యర్థికి 250 వచ్చినాయి అనుకో. 250/300 ఇంటూ 80, 0 0 క్యాన్సిల్ 0. సో సంథింగ్ 64.3 80.3 100కు. దీన్ని బట్టి జోనల్ ప్రకారం మీకు రిజర్వేషన్ ఆధారంగా ర్యాంక్ కేటాయిస్తారు. నాకు 250 వస్తే 64 వేసి అనొద్దు. వచ్చిందే ఒకసారి 250, మళ్ళీ దాన్ని తీసుకుని 64 వేసి అనొద్దు. 80% తీస్తారు. ఓకే, ఇది ఎందుకంటే ఈజీకి రావాలంటే టెట్ క్వాలిఫై కావాలి. ఏడవైనా టెట్ ఇక. ఓకే, ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే నువ్వు స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, డిఎస్సి. ఈవెన్ ఇప్పుడు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ చెప్పాం కదా, హెచ్ఈడి చెప్పాం కదా, ఇవన్నీ మోడల్ స్కూల్ టీచర్స్ లో సేమ్ సిలబస్. మోడల్ స్కూల్ టీచర్స్ లో సేమ్ సిలబస్, సేమ్ ఇదే సిలబస్. బట్ అక్కడ ఇంగ్లీష్లో వస్తాయి, ఇక్కడ తెలుగులో వస్తాయి. మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ కూడా త్వరలో. సేమ్ సిలబస్ తెలుగులో వస్తుంది, ఇక్కడ మోడల్ స్కూల్ టీచర్ ఇంగ్లీష్లో వస్తుంది. గురుకుల టీచర్స్ అన్ని ఇంగ్లీష్ స్కూలే కాబట్టి ఇంగ్లీష్లోనే వస్తాయి. ఒక తెలుగు ఒక్కటే తెలుగులో వస్తుంది, కంటెంట్ మెథడ్. ఇక వాళ్ళకి జనరల్ స్టడీస్ ఒకసారి తెలుగు ఇస్తుంటే ఒకసారి ఇంగ్లీష్ ఇస్తుంది, ఒకసారి తెలుగు ఇస్తుంటే ఒకసారి ఇంగ్లీష్ ఇస్తుంది. కన్ఫ్యూజ్ ఉండాలి ఏం చదవాలి. బట్ ఫ్యూచర్లో కంపల్సరీ తెలుగులోనే వస్తుంది జనరల్ స్టడీస్ కూడా, తెలుగు వాళ్ళు ఉంటే. ఎందుకంటే వాళ్ళు గుర్తు చేయాల్సి వస్తుంది ప్రతిసారి. అన్ని ఇంగ్లీష్లోనే ఇస్తారు, పోయి అడిగితే మళ్ళీ తెలుగు ఇస్తారు. మన స్టూడెంట్స్ పోయి గుర్తు చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. రేపు అనగా తెలిసింది ఒకసారి, ఇది ఒక్కసారి రాయగలరు. ఒకసారి పీజీటీకి అట్లనే తెలుగులో అది ఇంగ్లీష్లో ఇస్తే మళ్ళీ జేఎల్స్ డిఎల్స్ తెలుగులో ఇచ్చారు అడిగితే. పీజీటీకి ఏమో ఇంగ్లీష్లో ఇచ్చారు అండ్ జేఎల్స్ డిఎల్స్కి ఏమో తెలుగులో ఇచ్చారు అడిగారు కాబట్టి. ఓకే, సో పీజీటీ సిలబస్ కూడా పేపర్ 1 సేమ్, పేపర్ 2 సేమ్, పేపర్ 3 సేమ్. నీకు పీజీటీలో ఎక్కడైతే కామా ఉందో పీజీటీలో కూడా అక్కడే కామా ఉంటుంది. పీజీటీలో ఎక్కడైతే ఫుల్ స్టాప్ ఉందో పీజీటీలో కూడా అక్కడే ఫుల్ స్టాప్ ఉంటుంది. నా ఉద్దేశం ఏంది? సిలబస్ సేమ్, కామాతో ఫుల్ స్టాప్ తో సహా సిలబస్ సేమ్. ఏంది డిఫరెన్స్? క్వాలిఫికేషన్స్ డిఫరెన్స్. నువ్వు టీజీటీ రాయాలంటే పేపర్ 2 డిగ్రీ ప్లస్ పీజీటీ ఉండి పేపర్ 2 క్వాలిఫై అయితే టీజీటీ రాసుకోవచ్చు. అదే నువ్వు పీజీటీ రాయాలనుకుంటే మాత్రం పీజీ ప్లస్ పీజీటీ ఉండాలి, నో నీడ్ టెట్. సరే, సపోజ్ ఇక్కడ 300కి 250 వచ్చినాయి సేమ్ బై ఎంత? 300 ఇంటూ బా మనోళ్ళు ఏం ఫాలో అవుతారు. నో నీడ్ టెట్,
100 లేదు ఏం లేదు, 250 250 అంతే ఇక. ఇక నా మాయలో పడిపోయలేదు, ఫాలో అవుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే నో నీడ్ టెట్, 250కి 250 రెండు జోన్ల ప్రకారం నీకు ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే. ఎందుకంటే టెట్ లేదు కాబట్టి. ఈజీటీకి అయితేనేమో ఏ బ్యాచ్ లో చెప్పలేదు, నేను డెమో చెప్పిన బ్యాచ్ లో 250కి 250 అని ఏ బ్యాచ్ లో చెప్పలేదు, ఈ బ్యాచ్ లో కూడా చెప్పలేదు. సో లాస్ట్కి వచ్చేసరికి అట్లా అయిపోతుంది, మైండ్ అట్లా అయిపోతుంది, ఏం చేయలేదు. ఓకే, సో అట్లా చెప్పాల్సి వస్తుంది. టీజీటీకి మాత్రమే 80% తీస్తారు, పీజీటీకి ఎన్ని మార్కులు అయితే అన్ని మార్కులే. బట్ సిలబస్ సేమ్, డిఫరెంట్ పేపర్స్ వస్తాయి, స్టాండర్డ్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు. బట్ మనం చెప్పడం మాత్రం కోచింగ్ టీజీటీ పీజీ స్టాండర్డ్ చెప్తాం. ఓకే, సో పీజీటీకి 2 పేపర్, పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 కంటెంట్ సంబంధించిన పీజీటీకి సంబంధించిన మెథడ్స్. ఇక్కడ 100, ఇక్కడ 100, 200. సో ఇక మిగతా గ్రూప్ లైన్ తర్వాత చెప్పుకుందాం. ఏది జేఎల్స్ ఉన్నాయి, టిఎల్స్ ఉంది, ప్రిన్సిపల్స్ ఉంది, లైబ్రరీ ఉంది, ఆర్ట్ ఉంది, క్రాఫ్ట్ ఉంది, మ్యూజిక్ ఉంది. ఇప్పుడు అంతా టెట్టుమయమే ఇలా. సో ప్రస్తుతానికి టెట్ గురించి చెప్పుకుందాం. కోర్సెస్ మెయిన్ ఎక్స్క్లూజివ్ టీజీటీ పీజీటీకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో రేపటి నుంచి గురుకుల బ్యాచ్ కూడా, ఎక్స్క్లూజివ్ గురుకుల బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. టెట్ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి, డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంగ్లీష్ మీడియం వేరే, తెలుగు మీడియం వేరే. సో స్పెషల్ 41 బ్యాచ్ ఏంటంటే స్పెషల్ రెసిడెన్షియల్ బ్యాచ్ అన్నట్టు, ఎక్స్క్లూజివ్ రెసిడెన్షియల్ బ్యాచ్. సో డిఎస్సికి అయితే ఇక మొత్తం అవుట్స్కట్స్కే తీసుకుపోతాం, అంటే ఏదో గోవా టైప్ అన్నట్టు కాదు. సో ఇప్పుడు టైం లేక ఇక్కడ పెట్టాల్సి వస్తుంది సిటీలో. ఇక డిఎస్ మన పాత పిల్ల పాత బ్యాచ్ లో కూడా చెప్పే ఆల్రెడీ మొత్తం అవుట్స్కట్స్ మొత్తం అక్కడనే కోచింగ్, అక్కడనే హాస్టల్, అక్కడనే ఎగ్జామ్స్ అన్ని అక్కడే. మొత్తం అది ప్లాన్ చేస్తున్నాం. సో ఇక్కడ పర్ఫెక్ట్ గా అందరికి టెట్ లో 130 మార్కుల పైన తెప్పియడం ధ్యేయంగా పెట్టుకొని మంచి లెక్చరర్స్ తో కోచింగ్ ఇప్పిస్తున్నా. రెగ్యులర్ ఎగ్జామినేషన్ పెడుతున్నాం. మీ ముందు బ్యాచ్ అందరిని అడగండి. అండ్ ప్రింటెడ్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉన్న మెటీరియల్స్ అన్ని కూడా ఇస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చి సిలబస్ వస్తుందో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మెటీరియల్స్ కూడా మీకు ఇవ్వబడుతుంది. సో మీరు ఆఫ్లైన్ కోచింగ్ ఉపయోగించుకుంటారా, ఆన్లైన్ కోచింగ్ ఉపయోగించుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ ఏ కోచింగ్ ఉపయోగించినా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మాత్రం మేము ముందుంటది. టెట్కి కానీ, డిఎస్సికి కానీ, గురుకుల స్కూల్ టీచర్స్ కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ ఆన్లైన్ కోచింగ్ లో ఇచ్చే ఏకైక ఇన్స్టిట్యూట్ టెట్ డిఎస్సి గురుకుల రామయ్య కోచింగ్ సెంటర్ మాత్రమే. నో డౌట్, అందులో ఎక్కడ చూసుకున్నా ఆన్లైన్ కోచింగ్ కూడా లేదు, అంత సాహసం కూడా ఎవరు చేయరు. ఓకే, సో మీరు ఎక్కడ చూసుకున్నా అదే ఉంటుంది. కాబట్టి సో మీ విధంగా ఎలా ప్రిపేర్ కావాలి అనేది డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను, నేను మళ్ళీ లాస్ట్లో వస్తాను. ఇప్పుడు దీనికి సంబంధించిన సబ్జెక్ట్ సార్ వస్తారు మీకు. ఫస్ట్ ఇంగ్లీష్ సార్ వస్తారు, కొండ నాగేశ్వరరావు గారు. అండ్ తెలుగు మల్లికార్జున సార్ వస్తారు. అండ్ సైకాలజీ మద్బాబు సార్ వస్తారు. సో దాని తర్వాత టైం కాంటెంట్ మెథడ్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ చెప్పిస్తాను. సో ఇవన్నీ అంటే మామూలుగా ఇంగ్లీషు తెలుగు అయిపోయినాక ఎట్లాగో ఇంగ్లీషు తెలుగు బోత్ మీడియాకు యూజ్ అవుతుంది కాబట్టి ఇలా ఇంగ్లీష్ మీడియం ఎంతమంది ఉన్నారండి? చూడండి, ఇందాక చెప్పాను కదా 2 రోజులు అయితే తెలుగు మీడియం వాళ్ళు అడిగి చూస్తుంటారు. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం దాదాపు ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా సపరేట్ ఇంగ్లీష్ గ్రామర్ కామన్, తెలుగు గ్రామర్ కామన్. సో మిగతా డిఫరెంట్ సైకాలజీ కాంటెంట్స్ సార్ లెవెల్ బట్టి సపరేట్ డెమో కూడా ఇప్పిస్తాను. సో తెలుగు గ్రామర్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి వస్తాను నేను. సో మీ క్లాసెస్ ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏ టైమింగ్స్ లో ఉంటాయి, ఎంత డ్యూరేషన్ లో అయిపోతుంది, ఆఫ్లైన్ కోచింగ్ ఎంత, ఆన్లైన్ కోచింగ్ ఎంత, ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే ఆఫ్లైన్ కోచింగ్ బెనిఫిట్స్ ఏంటి, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్ కట్ గా నేను ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తెలుగు గ్రామర్ తర్వాత. ఫస్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ సార్ వస్తారు. రెడీ ఉన్నారు ఎవరు సార్ మీరు? ఓకే, ఎనీ డౌట్స్? నో డౌట్. సో డౌట్ ఉంటే లాస్ట్ అడగండి, మళ్ళీ వస్తాను నేను. సో క్లియర్ కట్ గా లాస్ట్ మినిట్ వరకు ఉండండి. సో ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పిన డౌట్స్ అన్ని కూడా నాకు మీరు ఎంక్వైరీ ద్వారా ఆల్రెడీ ఎన్నో డెమోలు 1000 డెమోలు చెప్పి ఉన్నా. మీ మైండ్ లో ఏముంటుందో నాకు
మీకన్నా ఎక్కువ నాకు తెలుసు 100%. ఏమేం డౌట్లు ఉన్నాయి అన్ని మొత్తం కూడా క్లారిఫై చేసినాను అనుకుంటున్నా. రేపటి నుంచి ఏ డౌట్ లేకుండా బ్యాచ్ స్టార్ట్ చేసుకుందాం. రెసిడెన్షియల్ బ్యాచ్ కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం 41 బ్యాచ్ బాయ్స్ కి అక్కడనే హాస్టల్ ఉంది, పక్కన గర్ల్స్ కి అక్కడనే ఉంది, మధ్యలో క్లాసెస్ ఉంటాయి. సో కాబట్టి ఇమీడియట్ గా ఈ రోజు ఈవినింగ్ వరకు మీరు అడ్మిషన్ తీసుకోండి. ఓకే, సో ఆలోపు నేను ఫీజు కూడా చెప్తాను అయిపోతుంది. సమస్త ఆఫ్లైన్ కోచింగ్ గురించి, ఆన్లైన్ కోచింగ్ గురించి, సో ఇలా ఆన్లైన్ కోచింగ్ బై చేసిన వాళ్ళు వస్తారా? ఓకే, సో ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే ఆఫ్లైన్ కోచింగ్ బెనిఫిట్స్ ఏంటి, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కోచింగ్ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా క్లియర్ కట్ ఇప్పుడు నేను చెప్తాను. ఉన్న క్వాలిఫికేషన్ చెప్పాను, సిలబస్ చెప్పాము, బట్ ఫీజుల వివరాలు, టైమింగ్స్, డ్యూరేషన్ ఎలా ఉంటుందో చెప్తాను. దాని తర్వాత సంబంధించిన సబ్జెక్ట్స్ సార్ కూడా మీకు డెమో క్లాస్ ఇస్తారు. టెట్ 1 ఫీజు వచ్చేసి ఆఫ్లైన్ 10,000 రూపీస్ ఉంటుంది, 10,000 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్ అంటే మొబైల్ యాప్ ద్వారా ప్రతి స్టూడెంట్ కూడా మీరు చేయాల్సింది, ఎవరైనా టీచర్ జాబ్ కావాలంటే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అన్ని విషయాలు, అప్డేట్స్, న్యూస్ మీకు టీవీలో రాకుండా ముందే అందులో వస్తుంది. ఏ న్యూస్ అప్డేట్ అయినా టీచర్ జాబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. వేల దాదాపు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైకాలజీ అన్ని వీడియోస్ కూడా ఫ్రీగా పెట్టాము. మనకు అంత టైం ఉండదు చూడం కానీ, బట్ చూడాలి, చూస్తే బెనిఫిట్ పొందుతారు మీరు. దాంతో పాటు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. యాప్ ద్వారా కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ. ఆఫ్లైన్ కోచింగ్ అనేది, ఆన్లైన్ కోచింగ్ అనేది తర్వాత మీ ఇష్టం. బట్ మినిమం నాలెడ్జ్, మినిమం న్యూస్ తెలవాలంటే ఫస్ట్ చేయాల్సింది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆన్లైన్ 3,999 సేమ్ ఇక్కడ ఎట్లయితే కోచింగ్ ఇస్తామో లెక్చరర్స్ తోని, ఇక్కడ అలానే కోచింగ్ ఇస్తాం. ఇక్కడ డిజిటల్ బోర్డ్ HD క్వాలిటీతోని ఉంటుంది మొబైల్ యాప్ ద్వారా. ఇక్కడ ఎట్లయితే మెటీరియల్స్, ప్రింటెడ్ మెటీరియల్స్ ఇస్తామో ఇక్కడ అట్లనే సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఉంటుంది. ఇక్కడ ఎట్లయితే టెస్ట్ పెడతామో ఇక్కడ కూడా అట్లా చాప్టర్ వైజ్ టెస్ట్ ఇందులో కూడా ఆల్రెడీ. ఆన్లైన్ అంటే అందరూ లైవ్ అనుకుంటారు, జూమ్ లింక్ ఇవ్వండి, జూమ్ లింక్ ఇవ్వనంటారు చాలా మంది. ఆన్లైన్ అంటే మొబైల్ యాప్ ఆల్రెడీ రికార్డెడ్ చేసి HD క్వాలిటీ డిజిటల్ బోర్డు మీద ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ తోని 95-99% ఆల్రెడీ అప్లోడెడ్. మీరు ఏ టైం అంటే ఆ టైం 24 గంటల్లో నైట్ 12 గంటలు చదువుకోవచ్చు, మార్నింగ్ 3 గంటలు చదువుకోవచ్చు, మధ్యాహ్నం 12 గంటలు చదువుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూసుకోవచ్చు. రిపీటెడ్ ఎంత ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అన్నీ ఉన్నాయి. ఎట్లంటే చదువుకోవచ్చు. మెటీరియల్స్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాసుకోవచ్చు, టెస్ట్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాసుకోవచ్చు. ఓకే, సో అలా డిజైన్ చేసి పెట్టారు. జస్ట్ మీరు స్టోర్లోకి వెళ్ళి పైకి స్క్రోల్ చేస్తే అన్ని కోర్సెస్ సబ్జెక్ట్ వైజ్ గా, ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ వైజ్ గా కొన్ని ఫ్రీ కాంటెంట్స్ కూడా పెట్టాం. కొంతమంది యాప్ తయారు చేసిన వాళ్ళు అన్ని లాగ్ చేసి పెడతారు, అట్లా కాదు. ఫ్రీ కాంటెంట్స్ కూడా పెట్టాం డెమోల కోసం. మీకు నచ్చిందా నచ్చదా అనే డెమో కోసం కూడా అన్ని ప్రతి సబ్జెక్ట్ కూడా వెయిటేజీ, సిలబస్, 30 మార్కులు ఎలా సాధించాలి, 150 ఎలా సాధించాలనే డెమోస్ కూడా అందులో ఫ్రీ కాంటెంట్స్ ఉన్నాయి. వాటి సిలబస్ ఉన్నాయి, వాటి వెయిటేజీలు ఎలా ఉన్నాయి నేను ఇక్కడ చెప్పాను. యూట్యూబ్ ఛానల్లో 10 సార్లు ఇక్కడ చెప్పింది నేను ఇక్కడ చెప్పింది 10 సార్లు యూట్యూబ్ ఛానల్ చూసిన. అందుకనే చాలా మంది యూట్యూబ్ ఛానల్ డెమో చూస్తున్నారు. డైరెక్ట్ అడ్మిషన్లు అవుతున్నాయి. డెమో ఎందుకు పెడతామంటే ఇంకెవరన్నా తెలవని వాళ్ళకు ముందు రోజు డెమో క్లాస్ అంటే క్లాస్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఏ డౌట్ లేకుండా చెప్పడానికి డెమో క్లాసెస్ పెడతాం. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ చాలా. గురుకుల చెప్పించేటప్పుడు సోషల్ ఆయన వచ్చిండు ఒక ఆయన ఏం డెమో లేదు, బీఈడ్ చేసి వచ్చిండు బాగానే. జనరల్ స్టడీస్ అంటే ఇప్పుడు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది కదా, ఆల్రెడీ క్లాస్ ఇంటనే ఉన్నాడు, మ్యాథ్స్ క్లాస్ నడుస్తుంది, ఆయన ఏమో సోషల్. నేను ఎందుకో వచ్చిన అట్లా క్లాస్ దగ్గర అట్లా పోతున్నా, క్లాస్ నడుస్తున్నా కూడా బరువును ఉరికొచ్చిండు. సార్ నా క్లాస్ ఎక్కడ సార్ అని. నీ క్లాసే కదా అదే అన్న, మ్యాథ్స్ క్లాస్ సార్ అది, నా సోషల్ అంటాడు. జనరల్ స్టడీస్లో ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుందని కూడా తెలియదు మరి. అంటే ఈ మినిమం బేసిక్ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందుకే రోజు చెప్పలేం కదా, 1000 మందికి చెప్పాలి ఊరికే డౌట్స్.
డెమో క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరేదో మమ్మల్ని టెస్ట్ చేస్తారు, మమ్మల్ని చూసి చేస్తారని కాదు. మీ డౌట్ తీర్చడానికి డెమో క్లాస్ పెడతాం. మీ మైండ్లో ఉన్న ఏమైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ అనేది తీరడానికి ఎన్ని విషయాలు నేర్చుకుంటారు కొంతమంది తెలిసి ఉండొచ్చు. బట్ రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా కాన్ఫిడెన్స్తో చదవాలనే ఉద్దేశంతో డెమో క్లాస్ పెట్టాం. సో ఇట్లా ఆన్లైన్ ఆఫ్లైన్ ఓకే మన తర్వాత చెప్తున్నాం. సార్ వచ్చిండు, మళ్ళీ వస్తాను. సో ఇవన్నీ విషయాలు చెప్తా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీతో డిస్కస్ చేసేది. మిస్ అయ్యారా అంటే మళ్ళీ రేపంచి మళ్ళీ సేమ్ ఆయన సోషల్ ఆయన లెక్కనే బయటకు వచ్చి అడుగుతారు చెప్పనిగా.